లయకారుడి సన్నిధిలో అపశృతి కరిమాయ కాకపోదు. దుర్మార్గ చిత్తమెల్ల ప్రళయరుద్రుని త్రినేత్ర జ్వాలల్లో భస్మీపటలం కాకపోదు. స్వామి, చరిత్ర పునరావృతం అవుతుంది. బోధపల్లె స్వామి, సమస్య జనించింది. దానికి పరిష్కారం ఏమిటి స్వామి? పరిష్కారం జనించింది. ఆ ప్రళయానికి ఈ ప్రసవానికి సంబంధం ఏమిటి? ఉంది. ఈ జననాలు మరణాలు, ప్రణయాలు ప్రళయాలు లయకారుడి విన్యాసాలు. కొడుకును చూసుకుని రాము, మనవణ్ణి చూసుకుని సత్యమ్మ చాలా మురిసిపోయారు. కానీ వాళ్ళ ఆనందం ఎక్కువసేపు లేదు. రాము భార్య సీత కన్ను మూసింది. 3 నెలల తర్వాత రాము సీతల బిడ్డకి వాళ్ళ తాతగారి పేరు పెట్టారు, బంగారాజు. బంగారాజు. ఆ రోజునే రాముకి బావవరసైన రమేష్ కూతురికి నాగలక్ష్మి అని పేరు పెట్టారు. నాగలక్ష్మి. పిల్లలిద్దరిది శివపార్వతుల జాతకం. వీళ్లకు వివాహం జరిగితే సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరులే తాండవం చేస్తున్నంత శుభకరం అమ్మా. అలాగా? అవునమ్మా. రమేషు, బంగారాజు నాగలక్ష్మి జాతకం శివపార్వతుల జాతకం అంట. వీళ్ళకి పెళ్లి చేసేద్దాంరా. చేసేద్దాం అత్త, మరి ఇప్పుడేగా పేర్లెట్టాం. పంతులోరు, వాళ్ళ పెళ్లి ఊసు చెప్పారు, మరి దానికున్న గండాలు చెప్పలేదే? ఎన్ని గండాలు దాటితే కళ్యాణ గడియలు వస్తాయో తెలీదా మీకు? జాతకంలో లేదు స్వామి. జాతకం నరుడి రాత, విధి విధాత రాత. గండాలున్నాయి పంతులోరు. సత్యమా, రాము, ఇక్కడ ఉంటే నా మనసేం బాగాలేదు. ఏదైనా వర్క్ చేస్తూ ఉంటే డైవర్ట్ అవుతాను. నేను యుఎస్ తిరిగి వెళ్ళిపోతాను. వీడు నీ దగ్గర ఉంటేనే కరెక్ట్. వీలైనప్పుడు వచ్చి చూసి వెళ్తాను. అలాగేరా. త్వరలో నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేసేస్తాను. సీత జ్ఞాపకాలు నాకు తోడుంటే చాలు. ఇక వీడికి తల్లి అంటావా? నువ్వు ఉన్నావు. మళ్ళీ ఈ టాపిక్ తీసుకురా. అప్పటి నుంచి వాడిని కళ్ళల్లో పెట్టుకుని పెంచింది. బంగారాజును బడికి పంపించడానికి కూడా బాధపడిపోయేది సత్యమ్మ. కన్నీళ్ళేటత్తా? నా కర్మ కాకపోతే వీడిని స్కూల్ కి పంపించడం ఏంట్రా? కర్మ ఏంటత్తా? నా కూతురుని చూడు, చెంగు చెంగుమని ఎలాగెందుకుంటూ లోపలికి వెళ్తుందో. అది ఆడపిల్ల, ఎలాగైనా బ్రతికేస్తుంది. రా బంగారాజు, వెళ్ళి అక్కడ కూర్చో. తీసేస్తాను. వెళ్ళు బాబమ్మ, వెళ్ళు అటు. మా బంగారాజు పైన చూసినట్టుంది. అంటే రే, అది బంగారాజుని స్కూల్లో జాయిన్ చేసాం, కొంచెం చూసుకో. జాగ్రత్తగా చూసుకోరా. అది అలాగే. బంగారాజు ప్రతి పుట్టినరోజుకి సత్యమ్మ వాడికి కుంకుడికాయతో తలంటేది. ఊరంతా పండగ చేసేది. తిను బంగారం. వయసుతో పాటు బంగారాజుకి చిలిపితనం కూడా పెరిగింది. పిల్లలు, రేపు క్లాస్ లీడర్ని పెడుతున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ పేర్లు ఇవ్వండి. ఆ మాటతో గడుసు పిల్ల నాగలక్ష్మికి ఓ ఐడియా వచ్చింది. ఏంటి నాగలక్ష్మి ఇవన్నీ? జున్ను, పాలు, కూరగాయలు, కుంకుడుకాయలు. మీ అందరికీ మాస్టారు. ఆహా. మాస్టారు, ఈ రోజే కదా మన క్లాస్ లీడర్ ని ఫిక్స్ చేసేది. అవునమ్మా. సరే మాస్టారు. సో క్లాస్ మొత్తం మీద లీడర్ అయ్యే చాకచక్యం మన సర్పంచ్ గారు అమ్మాయి నాగలక్ష్మికి మాత్రమే ఉంది. నాగలక్ష్మే క్లాస్ లీడర్. థ్యాంక్ యూ మాస్టర్. బంగారాజు, నువ్వు అమ్మాయిల మధ్యలో ఎందుకు కూర్చున్నావు? అక్కడికి వెళ్ళి కూర్చో. నువ్వోరే నాకు చెప్పడానికి? నేను క్లాస్ లీడర్ నిరా. పోవే జున్ను లీడర్. నన్ను జున్ను లీడర్ అంటావా? అన్నే కొడతావా? నన్ను జున్ను అంటావా? స్కూల్లో బంగారాజు నాగలక్ష్మి రోజు కొట్టుకునేవాడు. వాళ్ళకి తీర్పు చెప్పలేక సత్యమ్మ రమేష్ తలలో పట్టుకునేవాడు. వీళ్ళిద్దరికి పెళ్లి చేద్దాం అనుకుంటే ఇలా కొట్టుకుంటున్నారేంట్రా? ప్రాక్టీస్ ఏమో. అది బంగారాజు ఎక్కడ? గీతతో అటు వెళ్ళాడు. సత్యమ్మ ఓ రోజు చూడకూడదు చూసింది. బంగారాజు! వాసివాడి తస్సదియా, మంచి స్పీడ్ మీద ఉన్నాడు ఈడు. డియర్ పేరెంట్స్, ఈ రోజు అందరు అమ్మాయిల పేరెంట్స్ మీటింగ్. ఎందుకంటే మనందరు కామన్ బుచ్చి
బంగారాజు. వాడు వేసవికాలం సెలవులకు వస్తేనే సునామీ వచ్చినంత భయపడేవాడు. ఇప్పుడు వాడు చదువు పూర్తి చేసుకుని పెట్టబెడ చదువుకుని వస్తారంటే గ్రహాలు గుద్దుకున్నంత ప్రమాదం. మనం జాగ్రత్తగా మన ఆడపిల్లలు అదుపులో పెట్టుకోవాలి. పెళ్లిళ్ళ కాడు గాని పేరెంటల కాడు గాని గుడిగాడు గాని బడిగాడు గాని మన ఆడపిల్లలు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇదంతా కాదు కానీ బంగారు రాజాల బాబాయిలకు ఒకసారి కంప్లీట్ చేయాలి. చూడరా ఊరంతా తిరిగేసి వచ్చారు బాబు గారు. ఆహా, నిన్ను చూస్తే చాలా ఆనందంగా ఉందిరా. దేనికి బాబాయ్? నీ కోసం అమ్మాయిల పేరెంట్స్ అందరూ కలిసి ఊర్లో మహాసభలు పెట్టి నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. ఊరుకో బాబాయ్, నీకు అన్నిటికీ ఆనందమే. ఆనందమా? నేను చెప్తాను బంగారాజు, నువ్వు చేసే పనులకి నిన్ను నువ్వు స్టైల్ గా ప్లే బాయ్ అనుకుంటున్నావు, కానీ ఊరంతా బాబాయ్ అనుకుంటున్నారు తెలుసా? అవునా? పదండి మాట్లాడుకుందాం. ఒక్కసారి ఆలోచించుకో, పెళ్లి చేసుకో బంగారాజు. నేను చేస్తాను బంగారాజు పెళ్లి. వద్దు పిన్ని, ఈ జన్మకి మ్యారేజ్ అనే థాటే లేదు. అయినా ఎవరి సంతోషం కోసం చేసుకోమంటావు బాబాయ్? అంటే పోనీ నువ్వు చెప్పు. అది కాదురా, కనీసం నాణం ఉంటే నా పెళ్లి చూసి హ్యాపీగా ఫీల్ అయ్యేది. ఇప్పుడు నాణం లేదు కాబట్టి ఆ థాటే లేదు. అంటే ఒకసారి బంగారాజు వాళ్ళ గొడవ వదిలే, ముందు భోజనం చేద్దాం కానీ. అమ్మాయి లత, మీ వాటా అయిపోయింది. ఈ వారం మా వాటాలో. బంగారాజు నువ్వు రా నాన్న. నీకు ఇష్టమని ఏమేం చేశానో తెలుసా? మామిడికాయ చేపల పులుసు, చింత చిగురు, పచ్చి రొయ్యలు, కంద బచ్చలి, పెసరకట్టు కూడా పెట్టాను. నువ్వు తొందరగా వెళ్ళి బట్టలు మార్చుకుని వచ్చేసేపో. నా చేత్తో నీకు వంట చేసి పెట్టి వారం రోజులైంది నాన్న. అయితే మాత్రం అన్ని రకాలు వండి పెట్టాలా? అంటే అన్నెసరీ ఎక్స్ప్రెస్ కదా. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? నేనేమన్నా పిచ్చిదన్నా ఏంటి? ఈ వారం రోజులు వాడికి మన వాటాలో ఎకటెక్కలైపోయేలా పెట్టేమనుకో, రేపన్న రోజు వాడు మన కంట్రోల్లో ఉంటాడు. అంటే మనం చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, అప్పుడు మనకి ఇంటి మీద గ్రిప్ వస్తుంది, ఆస్తి మీద కంట్రోల్ వస్తుంది. వాడి బాధ చూస్తుంటే జాలేస్తుంది బంగారం. వాడికి ఎలాగైనా పెళ్లి చేసేయాలి. నువ్వు ఆళ్ళలో మనవడిని చూసావు, ఊరంతా మన్మధుడిని చూస్తున్నారే. ఆడికి పెళ్ళంటే కొంచెం కష్టమేనే. అపసకును పలికితే చంపుతా. అది కాదే, నాకైతే అచ్చూసిన చందమామలా నువ్వు కుదిరావు. ఐస్ ఎట్టింది చాలు, ఇక నిజం కక్కు. నన్ను తట్టుకోవడానికి నువ్వు దొరికావు. ఆడి స్పీడ్ తట్టుకునే పిల్ల ఎక్కడ దొరుకుద్దే? ఉంది, నేను చిన్నప్పుడే మాట్లాడాను. ఎవరు? ప్రెసిడెంట్ సూర్యరావు కొడుకు రమేష్ ఉన్నాడు కదా, వాడి కూతురు నాగలక్ష్మి. ఆహా, ఊరికి 25 మా తాత, 25 మా నాన్న, 25 నేను సర్పంచ్ గా చేశాం. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, అందుకని ఏంటి ఎందుకు ఈ హడావుడి? నేను సర్పంచ్ అవుతానన్నా. ఏంటిదంతా? నువ్వు సర్పంచ్ అంటమ్మా. ఏమో తాత, ఈ ఊళ్ళో నాకన్నా చదువుకున్న అమ్మాయి లేదంట, నాకన్నా తెలివైన అమ్మాయి లేదంట, నాకన్నా చల్లకి అయిన అమ్మాయి లేదంట. వీళ్ళు అంటున్నారు మరి. ఎన్ని అబద్ధాలు నమ్మకమ్మా. ఏంటి ఇలా పాడు చేస్తున్నారు మీరు? నాగలక్ష్మి నిజంగా తెలివైంది అంకుల్. తెలీదు. ఊరుకోనా? ఏంటే నాగలక్ష్మి? వీడెంట్రీ ఏంటి అన్ఎక్స్పెక్టెడ్. ఏంట్రా బంగారాజు? నీకంటే తింగరిది తెలివి తక్కువ, మందబుద్ధి దద్దమ్మ లేదంట ఊర్లో. ఏంటి మా కరెక్టే కదా? చెప్పు నాన్న. ఆడు చెప్పేదేదో నిజం అనిపిస్తుంది, కొంచెం ఆలోచించం. అసలు నువ్వే పెద్ద హాఫ్ బ్రెయిన్ బ్యాచ్. నువ్వు సర్పంచ్ ఏంటి? భీమవరంలో బీటెక్ చదివాను రా, మాకు బోల్డ్ అంత ఎక్స్పోజర్ ఉంది. ఎక్స్పోజింగ్ అవి వద్దమ్మా, ఊర్లో బాగోదే. అది కాదు రే, ఎక్స్పోజర్ అంటే లోక జ్ఞానం, అది కూడా తెలియదు. లోకల్ జ్ఞానం. హలో చెప్పరా. అది నాగలక్ష్మి బంగారాజు మళ్ళీ గొడవ పడుతున్నారు, అర్జెంట్ గా పంచాయతీ ఆఫీస్కి రారా. వీళ్ళు మళ్ళీ స్టార్ట్ చేశారా? వస్తున్నా, వెళ్ళొస్తాను పంతులు గారు. నమస్తే. అసలు ఏమనుకుంటున్నావురా నా గురించి? సమస్యలన్నీ ట్విట్టర్ లో పెడతా, పరిష్కారాలు ఇన్స్టాలో కనిపెడతా, డెవలప్మెంట్ ఫేస్బుక్ లో చూపిస్తా. అది అబ్బా గేదెల్ని కూడా గూగుల్లో మ్యాప్. ఏంట్రా మీ గొడవ? అసలు అది సర్పంచ్ ఏంట్రా? నేను ఒప్పుకోను. నేనే నిలబెడతారా? రే, అది లేడీస్ రిజర్వేషన్ రా, పోటీ చేసే. అలా అనకు, వేరే ఎవరినన్నా తీసుకొచ్చి పెడతాడు. అది కూడా కరెక్టే. ఇంటి ఫక్ నాన్న. ఫ్లోలో బావా,
ఏంట్రా ఏంటా బాబా చెప్పు నా మాట విను. మన ఊర్లో ఎప్పుడూ ఎలక్షన్స్ లేవు. ఎలక్షన్లు వస్తే గ్రూపులు వస్తాయి, గ్రూపులు వస్తే గొడవలు వస్తాయి. అవసరమా? మన నాగలక్ష్మే కదా. నీకు గానీ నాకు గానీ ప్రాబ్లం వస్తే మామయ్యకి చెప్దాం. సరిపోయింది. నా మాట విను. ఆది చెప్పింది బాగుందిరా బంగారాజు. మనం ఊరి కోసం ఒప్పుకోరా? సర్లే, ఆది చెప్పాడు కాబట్టి ఒప్పుకుంటున్నా. ఇదిగో ప్రెసిడెంట్ అయ్యావని హెచ్చులుకుపోతే పుచ్చ పగిలిపోద్ది, జాగ్రత్త. వీళ్ళంటే డింకి పుంజులా ఉన్నారు, కత్తులు లేకుండానే కొట్టుకు చేస్తున్నారు. వీళ్ళిద్దరికి పెళ్ళి అంటే పద పద పద. అది కాదు బంగారం. పద మాట్లాడుకుందాం. అయిపోతలేరా సార్? ఇసుకలో దొరికాయండి. సిద్ధాంతి గారు, వీటి విలువ కట్టించండి. సార్, మీరు అనుకుంటున్నట్టు ఇది మామూలు రంగురాలు కాదు సార్, అత్యంత విలువైన వజ్రాలు. మనం వెంటనే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేయాలి. నేను ఇప్పుడే మాట్లాడుతాను. హలో సార్, అన్బిలీవబుల్ సార్. ఎరా అది పొద్దునే పూజ స్టార్ట్ చేసావు? కొత్త ట్రాక్టర్ కొన్నాను రా, అందుకే పూజ. ఓహో, బాగుందిరా. ఏంట్రా దేవుడు లోనిచ్చాడా? నువ్వు మానవురా. అయినా నువ్వేంటి గుడికొచ్చావు? భక్తి లాంటిదేమైనా మొదలైందా? నీ మొహంలే, కార్డ్స్ ఆడడానికి వెళ్తున్నా. ఆ రాంబాబు గాడికి జోకర్స్ ఎక్కువ పడాలని దేవుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాడు, తీసుకెళ్ళడానికి వచ్చా. రే ఇంకా చాలే రారా. ఎలాగో వచ్చావు కదా, ఓసారి దండం పెట్టుకుని వెళ్ళు. ఏడ్సావులే, నీకు తెలుసు కదా ఆ దేవుడికి నాకు అస్సలు సెట్ అవుదని. అమ్మని లేకుండా చేసి, నాన్నని చంపేసి, నాన్ని దూరంగా పంపేసి అంత హెల్ప్ చేసిన దేవుడు నాకు అస్సలు వద్దురా. గుడి గడపలోకి కూడా అడుగు పెట్టను, నీకు ఎటువంటి డౌట్ వద్దు, సరేనా? రాను రానంటుంది శంకర, చిలక రాకుండా పోదురా శంకర, చిందులేసే నంది చివరికైనా నీకు బంటే కదా శంకర. అరే రే 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 స్వామి, వాయిస్ కల్చర్ అద్దరిపోయింది. ప్రైవేట్ ఆల్బమ్ ఏమైనా ట్రై చేద్దామా? పక్కా వర్కౌట్ అయిపోద్ది. ఎరా అది ఏమంటావు? రే ఏమైంది? మావయ్య ఏంట్రా డలుగున్నాడు? పద. మావయ్య ఏమైంది? ఏం లేదురా, ఏం లేదు. పెద్దానికి పెద్ద అవమానమే జరిగింది బాబు, నా వల్లే. మా అత్త ఊరు పక్క ఊరే, అక్కడ నాకు 2 ఎకరాల పొలం ఉంది. ఒకడు దొంగ సంతకాలతో కాగితాలు పుట్టించాడు. రమేష్ గారు నా తరపున మాట్లాడడానికి వచ్చి సామరస్యంగా పరిష్కరిద్దామంటే నీ కూతుర్ని పంపు, లేదా కొట్టేసుకుందామంటే దమ్మన్న మగాడిని పంపు, ముసలాడు నువ్వెందుకు అని దారుణంగా అవమానించాడు బాబు. మామయ్య పదా. గొడవలొద్దురా, అంతా దేవుడే చూసుకుంటాడు, వదిలే. ఏంటి నువ్వు వెళ్ళి కొబ్బరికాయ కొట్టేస్తే దేవుడే అని కొట్టేస్తాడా? పదా, ఎక్కడుంటాడో చెప్పు. పదరా, నేను వస్తా. వద్దురా బాబు, నువ్వు మావయ్య టైపే. నేను వెళ్ళి అక్కడ హెల్ప్ చేస్తే ఆ క్రెడిట్ తీసుకెళ్లి దేవుడి అకౌంట్లో వేస్తావు. పూజ మధ్యలో ఉంది, వెళ్ళి కంటిన్యూ చేయి. మావయ్య పద. Da da da
ఆట మధ్యలో ఉంది. ఇంతకి నువ్వెవరు? ప్యాకాట లవర్ అండ్రా. అయినా మొక్కలేమంటే తొక్కలో డిస్కషన్ ఏంట్రా? ఇప్పుడే జోకర్ వచ్చింది, ఆట కొడతాని హోప్ వచ్చింది. నువ్వే పెద్ద జోకర్ లా ఉన్నావు, మళ్ళీ జోకర్ ఏంట్రా? స్టార్టింగ్ నుంచి ఏంట్రా? నీ పద్ధతి నాకు నచ్చట్లా. మీరే నాకు నచ్చట్లేదురా. ఏంట్రా గొడవ? ఎవడో తెలియదన్నా, మధ్యలో వచ్చి ముక్కలేమన్నాడు. ప్యాకెట్లు ఎవరంటన్నా? పేక ముక్కలకి ఎందుకింత పెద్ద ఫైటు? ఈ గొడవ ఆ గొడవే. మాట్లాడుకోవడానికైతే అమ్మాయిని, కొట్టేసుకోవడానికైతే మగాడిని తీసుకురామని ఆఫర్ ఇచ్చావంట కదరా, అందుకే వచ్చా. రే పేకాడండ్రా. ఎక్కడెక్కడ కొడుతున్నారు, దాక్కున్నారు. మంచం కింద దాక్కుని మంచి పని చేసావురా మనం. సారీ చెప్పరా. ఎరా, అప్పుడు కాలర్ పట్టుకొని ఇప్పుడు చేతులు పట్టుకుంటే సరిపోద్ది అనుకున్నా. కాలు పట్టుకో. బండిది అయిపోయింది, అయిపోయింది. బండిది. దీక్ష, కృషి, పట్టుదల కలిగి దైవాంశంలో జన్మించిన వాళ్లే సర్పంచులవుతారు. డేరింగ్, డాషింగ్, డైనామిక్ సర్పంచ్ నాగలక్ష్మి. బంగారాజా, ఏంటి అరాచకమా? అరాచకం కాదు, పైశాచికం. అలాంటి ఒక మహానాయకురాలు నాగలక్ష్మి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అమ్మా నాగలక్ష్మి, రామ్మా. రే, నువ్వేంట్రా ఇక్కడ ఫ్రంట్ సీట్ లో సెటిల్ అయిపోయావు? ఎందుకు వచ్చావురా? మాస్టర్ పిలిచారా, రాకపోతే బావదు. యాదవ్ కాలం మీరును. నాకివి నచ్చావు. నేను సర్పంచ్ అయ్యాను, చాలా గ్రేట్ పొజిషన్ లో ఉన్నాను. బట్ నాకు ఆ గర్వం లేదు. ఈ డ్రెస్ చూసారా? ఏంటి ఫ్యాన్సీ డ్రెస్సా? నేను ఒక నిత్య విద్యార్థిని. నేను సర్పంచ్ అయినా నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్పడానికే ఈ డ్రెస్. వా, అది నా సింప్లిసిటీ. సింప్లిసిటీ కాదే, అది పబ్లిసిటీ. కరెక్ట్. సన్మాన పత్రం మీ చదవండి మాస్టర్. అదొకటి ఉందా? లక్ష్మి ఓ లక్ష్మి, అష్టలక్ష్మి పక్కన కూర్చుని సత్తా ఉన్నా 9వ లక్ష్మే నా సర్పంచ్ నాగలక్ష్మి. అబ్బాబ్బాబ్బా, ఏంటి మాస్టారు మరి అంత బిల్డప్ ఇచ్చి రాశారు కవితలు? రాసి పంపిందయ్యా. దాంతో పాటు జున్ను, పాలు, కూరగాయలు, కుక్కుడుగాయలు మనందరికీను. కలియుగంలో మన ఊర్లో వేసిన ఆశాకరణం అదే మన నాగలక్ష్మి. ఏంటయ్య బాబాయ్, మా అమ్మాయి కనపడలేదు బాబాయ్. ఏమైపోయింది ఏటో? ఇక్కడ ఇక్కడ ఉంటుందండి, చూడండి. అయ్యి బాబాయ్, బంగారాజు కూడా కనపడలేదు బాబాయ్. చూడండి బాబాయ్. ఆకేసి, పప్పేసి, కూరేసి, నెయ్యేసి, దొంగోడొచ్చాడు, దొంగోడొచ్చాడు, దొంగోడొచ్చాడు. ఒక సర్పంచ్ గా మీ అందరినీ కంటికి రెప్పలా కాపాడుకోవడం నా బాధ్యత. అవునమ్మా, నువ్వున్నావన్న ధైర్యంతోనే వస్తున్నావు. దొంగోడొచ్చాడు, దొంగోడొచ్చాడు, దొంగోడొచ్చాడు. ఆడు ఎదవైనా, జులైనా, బోకేనా, పూరం బోకేనా, అందులో మా గొప్పతనం ఏం లేదు. ఆ గ్రేట్ గోషో సత్యం పోలే. ఏదేమైనా ఆ బంగారం మిస్టేక్. ఆరాపం చేసి ఆ సత్యమే పాడు చేసిందండి. దొంగోడొచ్చాడు, 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 దొంగోడ. ఓరి దొంగోడా, ఆ బంగారాజు గారిని దోషిగా ప్రూవ్ చేసి వీడు దొరికిపోతాడేమో. చేసి ఈ సర్పంచ్ నాగలక్ష్మి ఏంటో చూపిస్తా. బంగారాజు, ఏమైంది బంగారం, అంత ముద్దుగా పిలిచావు? అటు చూడు. అమ్మ దొంగోడా,
బుద్ధి వస్తున్నాడు ఈ డాషాలు చూస్తుంటే. వాళ్ళు వచ్చేస్తున్నారు. నా మనవడు దొరికిపోతే పరువు పోతుంది బంగారం. దొరకడే. దొరికేస్తాడేమో. దొరకడే. దొంగోడొచ్చాడు. మా నాన్న దొరికేస్తాడేమో బంగారం. దొరకడే పుట్టికి. అయ్యో మా నాన్న బంగారు రోజు ఇప్పుడు ఏం చేద్దాం? సరే దొరకడని అంత ఖచ్చితంగా ఎలా చెప్పావు బంగారం? ఇలాంటి ఎన్ని చేశాం? ఏంటి ఎన్ని చూసావు అంటున్నాను. ఎక్కిందిరా ముక్క. బంగారాజు వచ్చిందిరా జోకరు. రే బంగారాజు, ఏంటే సుబ్బారావు గారు అమ్మాయిని తీసుకొచ్చావంట కదా, ఏది? ఏది? నేను తీసుకురాలా. ఏ మర్యాదగా చెప్పు, లేదంటే సర్పంచ్ పవర్ ఏంటో చూపిస్తా. ఓపికంటే ఎత్తుక్కో, లేకపోతే మూసుకో. అంతేగాని అందరి ముందు ఏదో సోషల్ మీడియా బిల్డప్ వద్దే పో. సర్పంచ్ అంటావా? అన్నాడు కదా, మళ్ళీ అట్టవా ఏంటి? అన్నాడా? అన్నట్టే. దొరికితే చెప్తాను రా నీ పని. అయిపోయావురా. నువ్వు ఎదుగువే. ఏంట్రా కొబ్బరి సెట్ ఎక్కిందేమో చూసుకో. పోరా. దొరకదు. దీనికి ఫినిషింగ్ టచ్ ఇచ్చేద్దాం. ఏ నాగలక్ష్మి దొరకలేదా? అరే మన సర్పంచ్ నాగలక్ష్మికి ఒక జిందాబాద్ కొట్టండి రా. అష్టలక్ష్మిల పక్కన వెలిసిన 9వ లక్ష్మి ట్రంప్ లక్ష్మి నాగలక్ష్మి. రే బంగారాజు, ఇంతమంది ముందు నా పరువు తీసావు కదరా, వీళ్ళందరి సమక్షంలో సర్పంచ్ కు ఒక శపథం చేయాలి. రే బంగారాజు, నిన్ను నడి రోడ్డు మీద నిలబెడతా. లేకపోతే తరతరాలుగా మా కుటుంబానికి గౌరవంగా వస్తున్న సర్పంచ్ పదవిని తృణప్రాయంగా వదిలేస్తా. ఈ సర్పంచ్ నాగలక్ష్మి శపథం. పదండి. సత్యమా, వీళ్ళిద్దరికి ఎలాగైనా పెళ్లి చేసేయాలి బంగారం. ఏమే మొగుడు పెళ్ళాల మ్యాచింగ్ అంటే ఎలా ఉండాలి? పందిరి మంచం పాల గ్లాస్ లాగా ఉండాలి. వాళ్ళిద్దరికి పొసగదే. నా మాట నువ్వెన్నైనా చెప్పు, వాళ్ళిద్దరిది శివపార్వతుల జాతకం. పెళ్ళైతే 100 ఏళ్లు హ్యాపీగా ఉంటారని పంతులు గారు చెప్పారు. చిన్నప్పుడే వాళ్ళ పెళ్లి గురించి రమేష్ తో మాట్లాడాను. అదే కనుక నేను బ్రతికి ఉంటే వాడి దగ్గరకెళ్ళి కూర్చుని, ఒరే రమేషు, ఏంటత్తా వీడి నిద్రలో మాట్లాడుతున్నాడేంటి? ఏంట్రా రమేషు, ఇన్నాళ్ళ కళ్ళలోకి వచ్చావతా? కళ్ళోకొచ్చానా? మరే కాఫీ టీ ఏమన్నా పుచ్చుకుంటావా అత్తా? ఈడంటే ఏదో మర్యాదలో ఈడును కల్లో కొత్త ఇంటికి వచ్చినంత ఓవరాక్షన్ చేస్తున్నాడు. ఒరే రమేషు, నీ కూతుర్ని నా మనవడికిచ్చి పెళ్లి చేయాలరా. నువ్వు అడిగితే నేను కాదనగలనా అత్త? కానీ అత్త, ఏంట్రా ఆడచ్చం మావేలాగా బోకులా తయారాడు అత్త. ఏదో ఖానా నన్ను మధ్యలోకి లాగుతావేంట్రా? మావయ్య పక్కనే ఉన్నట్టున్నాడు, ఫీల్ అవుద్దని చెప్పత్తా. బార్ ఆయన మాట వదిలేరా. ఒరే రమేషు, ప్లీజ్ రా, నీ కూతుర్ని నా మనవడికిచ్చి పెళ్లి చేయరా. నీకు తెలుసు కదా అత్త, చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరూ ఉప్పు నిప్పుని. ఇప్పుడు అది ఎక్కువైపోయి కొప్పు పట్టుకుని కొట్టుకునేదాకా వచ్చారు. దాని మనసు మారి అది ఒప్పుకుంటే నాకే అభ్యంతరం లేదు. అయినా టైం చూసుకొని దానికి ఖచ్చితంగా చెప్తానులే అత్త. పడుకుంటాను అత్త, పొద్దుటే పొలం వెళ్ళాలి. అలాగేరా. రమేష్, ఏంట్రా కలవరత్రా? సత్యమ్మత కల్లోకి వచ్చింది. సత్యమ్మ కల్లోకి వచ్చిందా? ఏముంది? బంగారాజుకి నాగలక్ష్మికి పెళ్లి చేయమని. చాలే ఈ ఏదవ పేడ కళ్ళు నువ్వును. మంచిగా పడక. దాని మనసు మారితే పెళ్లి చేస్తానన్నాడుగా, నువ్వు వెంటనే భూమి మీదకి వెళ్ళి దాని మనసు మార్చి మనవడితో దాన్ని పెళ్లి చెయ్యి. ఇదేమి పాలకోళ్ళు నరసాపురం కాదే, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి రావడానికి. నువ్వు వెళ్ళకపోతే నేను చచ్చినంత ఒట్టు. చచ్చినట్ట ఎప్పుడో పోయిందిగా. ఏళకోళం కన్నానే పుట్టికి. ఇంద్రుడు ఎప్పుడు పడితే అప్పుడు కనపడ్డు. పౌర్ణమి రోజు వస్తాడు. వచ్చినప్పుడు అడుగుదాంలే. దా ఒబ్బో దా.
యమధర్మరాజుల వారికి ప్రణామములు. తమరి ఆకస్మిక రాకకు కారణం? శివపురం గ్రామంలో ప్రతి 2 పుష్కరాలకి మహారుద్రాభిషేకం జరిగే ముందు ఓ అవరోధం గోచరిస్తుంది. దానిని అధిగమించడానికి శివానుగ్రహం పొందిన ఓ ఆత్మను కిందికి పంపించడం అవశ్యంగా మారింది. దైవ కార్యం నిమిత్తం బంగారాజు ఆత్మని భూమి మీదకి పంపించాల్సిన సమయం. ఆత్మని భూమి మీదకి పంపించటం ఏ ధర్మం? శివాజ్ఞ. శివాజ్ఞ. తప్పక పాటిద్దాం. బంగారం, ఇందుని ఎలాగైనా ఒప్పించాలి. అయ్యి యముడు గారు, ఏంటి ఇలా వచ్చారు? చూసి చాలా కాలం అయింది. నరకంలో మన బేబీస్ ఎలా ఉన్నారు? ఏంటి ఏదో ఫ్రెండ్స్ తో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాం? స్వామి, దయచేసి ఆయన్ని భూమి మీదకి పంపించండి. నేను చెప్తానే ఉన్నానండి, పొద్దస్తమానం పొలం వెళ్ళినట్టు వెళ్ళొస్తానంటే కుదరదని. ఎందుకు వెళ్ళటం? నా మానవుడి జీవితం చక్కదిద్దటానికి. దయచేసి పంపించండి. ఇది పాలకోళ్ళు నర్సాపురం కాదంటే ఎందే? నీ మాయ మాటలు నాకేం కొత్త కాదు బంగారాజు. ఆవిడ చెప్పిన మాట విని కిందకెళ్ళి నీ మనవడి జీవితం చక్కదిద్దిరా. ఇంకోసారి ఆలోచించుకోండి. మరి అన్నీ ఆలోచించుకునే చెప్తున్నాం. వెళ్ళి మీ మనవడి జీవితం చక్కదిద్దిరా. నీ మనవడి కళ్యాణమే లోక కళ్యాణం. సరే స్వామి, పద. నువ్వు ఎవరినైనా ఒప్పించేస్తావే పుట్టి. ఇక వెళ్ళు బంగారం, వెళ్ళి వాళ్ళిద్దరిని కలిపిరా. వెళ్తానులే. ఏంటి? ఏంటేంటి? వెళ్తే మళ్ళీ ఎప్పుడు వస్తానా ఏంటో. వెళ్ళే ముందు పాలి. అయ్యా పాసివాడి తస్సదియ్యా. నువ్వు సిగ్గుపడుతున్నవుతే నాకెలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుంది? నెమలేకతో కితకితలెట్టినట్టుంటుంది. కరెంటు జుయ్య లాగేద్దే. నీకు లెక్కలు చెప్తామంటే టైమే దొరకట్లేదు. రే బంగారాజు, నానమ్మ పోయిన దగ్గర నుంచి నిన్ను నీ ఆస్తిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నావురా. కష్టాలు మేం పడుతున్నాం, లెక్కలు నీకు చెప్తున్నాం. చెప్పడం చెప్పాలి, అది మా బాధ్యత. ఈ లెక్కలన్నీ నాకెందుకు బాబాయ్, మీరే చూసుకోండి. రే అంత మాట అనుకున్నా. ప్రాణం పోయినా పర్లేదు కానీ లెక్కలో తేడా రాకూడదని మీ తాత చెప్పాడు. ఎవడు చెప్పాడు? ఈడికి. నాకా? నీకెలేవా? నువ్వు ఇప్పుడు ఎక్కువ వినకపోతే నా మీద ఒట్టే తప్పదు. సరే పదండి చూద్దాం. అమ్మా, కొబ్బరి తోట మనకి 50 ఎకరా ఉంది. ఎకరాకి 2000 బోండా. ఎకరానికి 6000 కదా. మొత్తం 1,00,000 బోండం. సో బోండానికి 2 రూపాయలు అంటే 2 లక్షలు. ఇదిగో 2 లక్షలు. ఇందులో పురుగుల మందు కోసం 1,00,000. లక్ష అంటే పెద్ద పురుగులే. మొదలెట్టు. రొయ్యల చెరువు 50 ఎకరం. 100 కౌంట్ కి చాలా ట్రై చేశారు గానీ అబ్బే కష్టం. అప్పటికే 12 కౌంట్ల వరకు వెయిట్ చేశాను. రేట్ పడిపోయి. అయ్యో, కేజీ 20 రూపాయలు. 20 రూపాయల? ఓ రకంగా మంచి రేటే. దొంగ పడవ. ఇదిగో ఇది మొత్తము, ఇది ఖర్చు. ఇకపోతే చెరుకు మనకు 100 ఎకరం ఉంది. చెరుకు ఆడి బెల్లం అమ్మితే కిలో 5 రూపాయలు. అయిదా? లాస్ట్ ఇయర్ కంటే బాగా పెంచావు, పెరిగింది. మరి నువ్వు మొదలెట్టు. యాక్టింగ్ రా. పెద్ద తిరగాసుందిరా మీ ఇద్దరిలో. చేపలు 50 ఎకరం. బొచ్చలు 50 రూపాయలు. బొమ్మిడాయలు 20 రూపాయలు. 20 రూపాయల ఒక్కటి ఇంతుంది మరి. మా వాడిని మాయ చేసేస్తున్నారుగా. మొత్తం కలిపితే 2 లక్షలు. ఇది ఖర్చు. తాతయ్య, మామిడి పండు తినొచ్చా?
పిచ్చా నీకేమైనా? ఏదైనా బంగారం పర్మిషన్ తర్వాత ఇటు 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 కావాలంటే పోయి ఆకులు తిని పట్టుకోండి. నువ్వు ఎప్పుడు ఇంతే. సో ఈ సంవత్సరం లెక్క సరిపోయింది. సరే ఇదిగో 50,000 నీ ఖర్చులో ఉంచుకో, మిగతా అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తా. సరే ఈ పండ్లు మామిడి పళ్ళు తింటావా? వద్దులే, నీకు వేడి చేస్తుంది, ఫ్రిడ్జ్ లో పెడతా. సరే కానీ ఈ బరువు బాధ్యతలతోటి మన బరువు పెరిగిపోతుంది. ఎక్కడికి రా? వాసివాడి తస్సదియా తస్సదియేనా? ఏడు రాత్రి దిగలేదే? దారా బ్రహ్మం బ్రహ్మమా ఏదో తేడా కొడుతుంది వెళ్ళు. ముందు నీ లెక్కలు తేలుతోందా? భాష మారిందేంటి? 50 ఎకరాలకి ఎన్ని బోండాలరా? 1,00,000. ఏదో కథలు ఆడకే. ఎకరానికి 6,000 బోండాలు దిగుతాయి. 100 ఎకరాలకు 6 లక్షలు, బోండానికి 10 రూపాయలు, 60 లక్షలు. ఎక్కడికి పోయినీరా? అడుగుతున్నాడు కదా చెప్పు. చెరుకు 100 ఎకరం, ఎకరానికి 40 టన్నులు, టన్ను 10,000, 40 లక్షలు. అయ్యి ఎక్కడ పోయినీరా? పురుగుల మంది కొన్నాడు బంగారాజు. నువ్వు ఆగ్రానే నీ దగ్గరకు వస్తా. నీ చేపల చెరువు లెక్కలేంట్రా? అవి అదేం లేదే. పొచ్చు ముప్పావులా బొమ్మడాయిల పావులా అనేదో కొత్త లెక్కలు చెప్తున్నావు. అంటే బొమ్మిడాయలు మరి ముళ్ళు తీసేస్తా నా కొడక. మరి మొత్తం దొబ్బేసి మా ఆవిడ పండుగ పర్మిషన్ అడుగుతావేంట్రా? అంటే ఏదో ఒకటి అడగరు కదా ఎథిక్స్ అని. రే ఇంకెప్పుడు ఏదో పనులు చేయకండి రా. డబ్బులు కావాలంటే అడిగి తీసుకోండి. లెక్కలు చెప్పైనా పర్లేదు కానీ మనుషుల్ని మోసం చేయొద్దురా. ఎలాండే? ఆగండి. పండు కావాలా? నా బుల్లెట్ ఎక్కడ్రా? అక్కడ ఉంది. పరుగులు పెట్టిస్తున్నా మన నవయువ నాయకి ప్రెసిడెంట్ నాగలక్ష్మి గారు రైతులను ఉద్దేశించి మాట్లాడతారు. థ్యాంక్ యూ. ఈ గెటప్ ఏంటి అనుకుంటున్నారా? నేను మీ రైతు బంధువునని చెప్పడానికే. అబ్బో, ఆ ముందున్న సర్పంచుల అసమర్థత వల్ల మా నూరు చాలా నష్టపోయింది. ఇదిగో తల్లి, ఈ ఊరికి నీకన్నా ముందు సర్పంచులు మీ నాన్న, మా నాన్న, మా నాన్నకి నాన్న. నీ పబ్లిసిటీ దాహంతో మమ్మల్ని వలి చేయకు. కావాలంటే నువ్వు పౌడుకో. నష్టం అంటే చాలా కొంచెం అన్నమాట. కానీ నేను చదువుకున్న దాన్ని కాబట్టి నేను మీ జీవితాన్ని మారుస్తా. నువ్వు మారుస్తావు నాగలక్ష్మి, నాకు తెలుసు నువ్వు మారుస్తావు. కొట్టండి రా చప్పట్లు. మీ సమస్యలు మా అగ్రికల్చర్ ఆఫీసర్, వెటనరీ డాక్టర్ గారికి చెప్తే వాళ్ళు సమాధానాలు చెప్తారు. అయ్యా, పంటకి పురుగు పట్టేసింది. ఎన్ని మందులు కొడుతున్నా చీడ వదలట్లేదు. ఏం చేయమంటారు? పెస్టిసైడ్స్. ఈ మాత్రం దానికి మీరెందుకు ఆఫీసర్ గారు? కూర్చోండి, నేనున్నానుగా. చూడండి, పురుగులన్నాక పంటకి పట్టడం సహజం. అవి ఆహారం కోసం వస్తాయి, పంటల్ని తింటాయి. ఇలాంటప్పుడే మనం చాలా తెలివి వాడాలి. నేను తెలివైన దాన్ని కాబట్టి నేను మీకు ఐడియా ఇస్తా. ఏందమ్మా? 4 ఏళ్లు పంటలు వేయడం మానేయండి. అంటే క్రాప్ హాలిడే అన్నమాట. ఓ సితింగర పిల్ల, పురుగులు ఫుడ్ లేక సగం చచ్చిపోతాయి, మిగతావన్నీ పక్కూరికి వెళ్ళిపోతాయి. అవి వెళ్ళిపోయాక మీరు కామ్గా పంట వేసుకోవచ్చు. సింపుల్. ఎలా ఉంది ప్లాన్? పోయేది పురుగులు కాదు, ఫుడ్ లేక మా ప్రాణాలు పోతాయి. అదిరిపోయింది నాగలక్ష్మి, అదిరిపోయింది అంతే. మనం రైతుల్ని కాపాడడానికి వచ్చిన అమ్మర్వి నువ్వు. కొట్టండా. నెక్స్ట్ ఎవరు? మాకేది దున్నపోతుందా అన్నట్లేదండి. అంటే అది
మీకన్నీ తెలుసు. సారీ, మైక్ ఇస్తావా? డాక్టర్ గారు మీరెందుకు, నేనున్నాను కదా. కూర్చోండి కూర్చోండి. అవన్నీ ఫ్యామిలీ ఇష్యూస్ అండి. భార్య భర్తల మధ్య గొడవలు సహజం. ఏం మాట్లాడుతుంది? వాటి మధ్య ఏం మనస్పర్ధలున్నాయో ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడండి. ఎవ్రీథింగ్ విల్ బి సాల్వ్డ్. దొన్నపోతులు కూర్చోబెట్టి మాట్లాడేటండి బాబా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏమంటే రమేష్ గారు ఏంటండి ఇదే? మా మీద పగబట్టి ఈ ఊరికి ప్రెసిడెంట్ చేశారా ఏంది? లేకంటారా బాబా? మాకు ఒక మీటింగ్ లేరా బాబు? బాబు అందరూ అలా వెళ్ళిపోతున్నారేంటి నాన్న? ఏం జరిగిందని ఇప్పుడు? అయ్యో, నేనేమైనా తప్పు మాట్లాడానా ఇప్పుడు? ఇప్పుడు కాదమ్మా, ఫస్ట్ నుంచి తప్పులే చెప్తున్నాం. ఆఫీసర్ గారు రండి, మనం ఏదో ప్లాన్ చేసుకోవాలి రండి. అబ్బాబాబాబాబా సూపరు, భలే చెప్పావు నాగలక్ష్మి, భలే చెప్పావు. నాగలక్ష్మి, ఇంతకాలం నేను అర్థం చేసుకోలేకపోయాను. నన్ను క్షమించు ప్లీజ్. ఏంటి? నువ్వు మహానాయకురాలువి నాగలక్ష్మి. అవును, అప్పట్లో ఇందిరాగాంధీని చూశాను, ఇప్పుడు నిన్ను. అవునా? మరి కాదా? అవునవును అవును. నాగలక్ష్మి, నువ్వు ఈ ఊరికే సర్పంచ్వి కాదు, మన రాష్ట్రానికి సర్పంచ్ కావాలి, మన దేశానికే సర్పంచ్ కావాలి. నా కోసం నాగలక్ష్మి, నా కోసం ప్లీజ్ మాటివ్వు. ఇవ్వు నాగలక్ష్మి, ఇవ్వు. కాదనకు నాగలక్ష్మి, ప్లీజ్ మాటివ్వు. ఇచ్చినట్టేగా? ఓకే ఓకే ఓకే. నాగలక్ష్మికి జై కొట్టండి. జై నాగలక్ష్మి కొట్టండి. జై నాగలక్ష్మి, జై నాగలక్ష్మి. మంచోళ్ళనే ఉన్నాడేడు. దేశానికి సర్పంచ్ అంటే ఆడి మొహం ఏదో ప్లాన్ లో ఉన్నాడు. దేశానికి సర్పంచ్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అన్నమాట. నీకు అర్థమైందా? ఫీలింగ్ అర్థం చేసుకోవాలి, వర్డింగ్ కాదు. బంగారాజు, నాగలక్ష్మిని సపోర్ట్ చేసేవంట కదా, చాలా మంచిదిరా, పెళ్లి చేసుకో. ఏంటే? నా మేనకోళ్ళు నాగలక్ష్మిరా, సర్పంచ్. ఈడు చూడు బాగుంటదిరా, పెళ్లి చేసుకో. బాగుంటదా? పెళ్లి చేసుకోమంట. ఇంకోసారి దాన్ని పొగడావంటే దాన్ని నేను చేస్తా. ఏంట్రా? రాము తాత ఫోన్ చేశారు, లైన్ లో ఉన్నారు. హాయ్ రా. హాయ్ నానా. డిడ్ యు ఈట్? తిన్నాను. గుడ్. హెల్త్ బాగా చూసుకుంటా, టైం తింటా, టైం పడుకుంటా. గుడ్. ఇప్పుడు నీ ఫోన్ డ్యూటీ అయిపోయింది, వెళ్ళి హాస్పిటల్ డ్యూటీ. అవును కదా, సరేనా? ఎర్లీ మార్నింగ్ నుంచి హాస్పిటల్లోనే ఉన్నారా? ఓహో సూపర్. సరే ఐల్ సీ యు. సరే బాయ్. ఓకే రా, బాయ్. నానా నానా ఆగాగు ఒక నిమిషం. వాట్? నిన్ను చూసి చాలా కాలం అయింది కదా, ఎలా ఉన్నావు? ఐఎమ్ ఓకే. రోజు మాట్లాడుతున్నాం కదా. అదే, ఎదురుగా చూసి చాలా కాలం అయింది కదా. ఓ, ఆరోగ్యం అంతా బాగుందానన్న? నేను బానే ఉన్నారా. అది పోలే. ఇంకేంటి విషయాలు? ఏదైనా మాట్లాడినానా? యాక్చువల్ గా పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారా, నేను వెళ్ళాలి. ఓహో సరే సరే, టయానికి అన్నం అది తింటూ ఉండు, సరేనా? అసలే సీతమ్మ లేకుండా ఎలా ఉంటున్నావో ఏంటో. వాట్ వాట్? అదే అదే, టయానికి అన్నం తినమంటున్నా అంతే. ఎప్పుడు నేను జాగ్రత్తలు చెప్తా ఉంటాను, ఇప్పుడు నువ్వు చెప్తున్నావేంటిరా? చెప్పాలనిపించింది నాన్న. రియలీ? ఓకేరా, బాయ్. బాయ్ నాన్న. మీరందరూ ఈ స్థలం ఖాళీ చేసి ఇతనికి అప్పచెప్పి వెళ్ళిపోవాలి. ఇదేంటమ్మా, మా తాతల కాలం నుంచి ఇక్కడే ఉంటున్నాం, ఇప్పుడు ఖాళీ చేయమంటే ఎలా? చేయాల్సిందే. అతను డాక్యుమెంట్స్ తో నా దగ్గరకు వచ్చి సహాయం అడిగాడు. ఆయన అడిగిన దాంట్లో న్యాయం ఉందనిపించింది. ఏదో పంచాయతీ పెట్టినట్టుంది. కాబట్టి ఈ ప్లేస్ ఆయనకు అప్పగించడం సర్పంచ్ గా నా బాధ్యత. మీకు కావాలంటే వేరే చోటు ఇస్తాను, అది కూడా నా బాధ్యత. పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాం, ఇప్పుడు కావాలంటే ఎలా అమ్మా? మీరు లేకపోతే మా కుటుంబం మొత్తం రోడ్డును పడిపోద్ది. నేనున్నానుగా. రోడ్డును పడిపోద్దా? వాసివాడి తస్సదియ. జరగండి జరగండి, నేను తేలుస్తాగా, తప్పకోండి. ఏంటమ్మా, ఎవడి స్థలం ఎవడికిస్తావు? నిన్నంత పొగిడాడు, ఈ రోజు ఏంటంత తేడాగా మాట్లాడుతున్నాడు? ఎప్పుడు తేడానే. ఏయ్, నీకేంటి సంబంధం? ఇది మా తాతలు వీళ్ళ తాతలకి ఇచ్చిన స్థలం. ఆ గుడి నుంచి గోదావరి వరకు 500 ఎకరాలు మాగాని మాది, దాంట్లో 50 ఎకరాలు వీళ్ళకిచ్చాం. అలా చెప్పండి బాబు ఆవిడకు. నువ్వు ఆగు పెద్దాయన, ఏంట్రా సాక్ష్యం? సాక్ష్యాలు కావాలా? ఒరే బొట్టోడా, మోటార్ సైకిల్ మీద వెళ్ళి బ్రహ్మంగాడిని అడిగి, మా ఇంట్లో ఎనపెట్లో 3 ఆరులో దీని దస్తావేజులు ఉంటాయి, పట్రా.
ఇంకా చూస్తావు ఎలా? అలాగే బాబు. ఉండవే పిల్ల, వస్తాయి సాక్ష్యాలు. ఎవడో దారిని పోయేవాడు ఒకడొచ్చి స్థలం నాదంటే ఇచ్చేయటం కాదు. అదిగో వచ్చినాయి దస్తావేజులు. రారా బొడ్డోడా. చదువుకో, తెలివైన దాన్ని చదువుకున్న దాన్ని అని పేటర్ అయిపోతున్నావుగా. బంగారాజు ఉన్నాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే మా బతుకులు ఏమైపోయాయి. గొప్పలు ముంచావు కదమ్మా పిచ్చి ప్రెసిడెంట్. పిచ్చి ప్రెసిడెంట్ ఏంట్రా? ఐ కిల్ యు, చంపేస్తా. ఆగండి ఆగండి, ఏంటి చంపేది? ముందు చూసుకోవా? ఆడు మాటలేని ఈడు మాటలేని ఏదో నిక్కులు నిక్కితే తొక్కి నారదీస్తారు జనం. బంగారు దాన్ని ఏమన్నదు. జనంతో జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకో. ఏమైంది బంగారం నీకు? నేను గడిస్తాన్ని తెలివైన దాన్ని అంటే కుదరదు ఇక్కడ. బంగారం వెళ్ళు, బయలుదేరు. రెండు వాళ్ళు దగ్గర పెట్టుకొని పని చేసుకో. బంగారాజు, బంగారాజు, నువ్వేంటి ఇక్కడ? అసలు నీకు బుద్ధుందా? ఏం చేస్తున్నావు? అది ఏడుస్తుంది, అందరి ముందు అవమానిస్తున్నావు ఏంటి? అది కాదే, పేదోళ్ళకి అన్యాయం చేస్తుందని కోపంలో అలా అనేశారు. నీ కోపానికి నా మనోడు వాడి కాపోయే పెళ్ళం విడిపోయేటట్టు ఉన్నారు. వెళ్ళి ఏదో ఒకటి చెయ్యి. చూసుకో. ఆగండి నాగలక్ష్మి, ఒక్క నిమిషం. ఇదంతా కావాలని ప్లాన్ చేసింది మన సర్పంచ్ నాగలక్ష్మి. ఆడు దొంగ దస్తావేజులు పుట్టించడం తప్పు, మేము దస్తావేజులు ఇంట్లో పెట్టుకోవటం తప్పు. ఒకే ఒక తెలివైన పనితో మా ఇద్దరు తప్పుల్ని ఎత్తి చూపించి మీ అందరికీ న్యాయం చేయడానికి వచ్చింది మన సర్పంచ్ నాగలక్ష్మి. నువ్వు ప్లాన్ చేసావా? అవునా? నేనే కానీ ఎన్ని మాటలన్నా నోరెత్తి ఒక్క మాట కూడా అనలేదు. అర్థం చేసుకోండి తల్లి, నీ మనసు నాకు తెలుసు నాగలక్ష్మి. నా తప్పు నేను తెలుసుకొని ఈ దస్తావేజులు మీ అందరికీ ఇవ్వాల్సిందిగా నాగలక్ష్మిని నేను వేడుకుంటున్నాను. ఎల్లు ఫోటోలు తెస్తాం. పంచిపెట్టు నాగలక్ష్మి. వెళ్ళండి, తీసుకోండి. జాగ్రత్తగా చూసుకోండి. అలాగేనమ్మా. అందరు సర్పంచ్ నాగలక్ష్మికి జిందాబాద్ కొట్టండి. నాగలక్ష్మి గారికి జిందాబాద్. వెళ్ళండి 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 వెళ్ళండి, పని చూసుకోండి. వెళ్ళండి వెళ్ళండి. మాటలు కొంచెం హార్ష్ గా ఉంటాయి కానీ బంగారాజు మంచోడే. కుంప ముంచేసిరా ఉందిరా. అమ్మా ప్రెసిడెంట్ అమ్మా, వాడి మాటలు మీరు కూడా నమ్మేస్తే ఎలాగమ్మా? ఇంకా ఊళ్ళో ఎవరు మిగిలారు? అమ్మ నువ్వు గ్రామ సర్పంచ్ అమ్మా, పైకి పోడు చదువుకున్న దానివి. ఆ తెలివితేటలు గాని, ఆ హోదా గాని, ఆ దర్జా గాని. నేను ఫిక్స్ అయ్యా, బంగారాజు మంచోడే. మంచోడంటే మంచోడే. నాగలక్ష్మి లైక్స్ హిమ్. అయినా నువ్వు కిందకెలా వచ్చావే? అదా స్వామి. ఏంటి సత్యమ్మా? స్వామి ఏంటిది? వాడిని కలపమని పంపిస్తే విడగొట్టేలాగా ఉన్నాడు. వెంటనే ఆయన్ని పిలిపించండి. పంపిన వారిని వెనక్కి పిలవడం అసాధ్యం. అయితే నన్ను పంపించండి. ఇది మరీ అసాధ్యం. ఒకటి ఆయన్ని వెనక్కి పిలిపించండి, లేకపోతే నన్ను పంపించండి. ఏదో ఒకటి చేయండి. హతవిధి. నీ నోటికి ఆ ఇంద్రుడు కూడా జంకాడనమాట. నువ్వు పెద్ద గయ్యాలి దానివే పుట్టికి. అమ్మా, మీ నాన్నగారికి రేపటితో షష్ఠి పూర్తి. జాతకరీత్యా మృత్యుంజయ హోమం జరిపించారు. ఎందుకు పంతులు గారు, తర్వాత ఎప్పుడైనా చేద్దాంలేండి. నా మాట వినండి, చేయించడం చాలా అవసరం. పంతులు గారు రేపే చేయిస్తున్నాం. ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. ఏ నానమ్మా? అరే, ఎప్పటి నుంచో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. నాగలక్ష్మికి ఒక మంచి సంబంధం ఉంది. లేదు శర్మ గారు, నా మనసులో మా వాళ్ళు కుర్రాడు ఉన్నాడు. మంచి సమయం కోసం చూస్తున్నానంతే. రేపు హోమం పూర్తవగానే వాడితో మాట్లాడదాం అనుకుంటున్నా. అలాగే, మంచిది. రమేష్ గారు నీ కల్లో ఇచ్చిన మాట మీద ఉన్నాడే. వాడికి నేనంటే అంత గౌరవం. ఒసే పుట్టికి, నువ్వు అన్నట్టు పిల్ల మనోడికి మంచి మ్యాచింగే. వీళ్ళిద్దరూ ముచ్చటగా కలిసి ఉంటే ఎలా ఉంటారు? ఇంకెలా ఉంటారే, మనలాగా ఉంటారు.
ఇది అపశకునం తల్లి. ఈ మృత్యుంజయ హోమం ఇలా జరగడం మీ తండ్రి గారికి ఏదో ఆపద సూచిస్తుంది. హోమం డిస్టర్బ్ చేసావు. బుద్ధి లేదా? బుద్ధి లేదు నీకు. అది ఎంత బ్యాడ్ లక్ తెలుసా? నువ్వు తప్పు చేసావు. ఇదిగో, నేను తీసుకెళ్ళి. నువ్వు మారు. ఇంకెప్పుడు నాకు కనిపించుకో. ఎన్నిసార్లు దెబ్బలు తిన్నా సిగ్గులేదు. ఏమనుకోకరా, ఆడికి నాకు మధ్య గొడవైంది. అది తెలిసి బంగారాజు వెళ్ళి అని కొట్టాడు. అది మనసులో పెట్టుకొని ఇప్పుడు ఇదంతా చేస్తున్నాడు. ఏమనుకోకరా, అది హోమం ఆగిపోయింది, ఏదో అయిపోద్దని కంగారులో అది అలా చేసింది. నా ఫ్రెండ్ అని ఊరుకుంటున్నాను, లేకపోతే చంపేసేవాణ్ణి. 20 మందినిచ్చి ఒక్కడిని చంపమంటే వాడితో రన్నింగ్ రేస్ పెట్టి ఊరి మధ్యలోకి వచ్చి అందరి ముందు దొరికిపోతావా? టైంకి నేను విడిపించకపోతే ఇంతకాలం పడ్డ శ్రమ వేస్ట్ అయ్యేది కదరా. ఆ జమాలజిస్ట్ ని ఎందుకు చంపాను చెప్పు. గుడి కింద ఉన్న నిధి కోసం. మరి ఆ బంగారాజు గారిని టైం పాస్ కి చంపమన్నానా? ఆ రోజు ఆయన ఏం చెప్పారో గుర్తుందా? మనం వెంటనే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కి ఇన్ఫార్మ్ చేయాలి. అన్బిలీవబుల్ సార్. ఆ జమాలజిస్టు చెప్పింది నిజమే. అవి మామూలు రంగురాళ్ళు కావు. కేరళలోని అనంత పద్మనాభ స్వామి గుడిలో లాగా మన గర్భగుడి కింద కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఆ నిధికి రక్షణ కవచంలా ఓ శక్తి పనిచేస్తూ ఉంటుంది. నీకు ఆ గుడిలో నిధి కావాలంటే ముందు ఆ శక్తిని తప్పించాలి. ఏంటది? చిన్న బంగారు రాజు. బంగారాజా? అవును, వాడి వంశం ఉన్నదే ఆ గుడిని కాపాడడానికి. ముందు బంగారు రాజును చంపి ఆ గుడి మీదకెళ్ళు, లేకపోతే నువ్వు కూడా రక్తం కక్కుకుని చచ్చిపోతావు. ఇప్పుడు చెప్పు, గుడి నిధి కావాలంటే నేనేం చెయ్యాలి? బంగారు రాజును చంపాలి. ఆ బంగారు రాజుగాన్ని చంపాలి. ఆ బంగారు రాజుగాన్ని చంపాలి. నా వల్ల కలవలసిన వాళ్ళు ఇద్దరు విడిపోయారు సత్యమ్మ. నా వల్లే మనవడికి అవమానం జరిగింది. అంతా నా వల్లే. ఇందులో నీ తప్పే ఉంది బంగారం. బాధపడకు. నీ కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే నేను చూడలేను బంగారం. పాపం ఈ ఆత్మలకు కష్టాలండి ప్రభు. అతి త్వరలో ఈ ఆత్మలు రెండు పరమాత్మలో ఐక్యమైపోతాయి. ఆ తర్వాత ఈ ఆత్మల ఉనికే ఉండదు. పరమాత్ముడిలో ఐక్యమయ్యే లోపు ఈ ఆత్మలు రెండు అనుభవించాల్సిన కర్మఫలాలు, చూడాల్సిన కష్టాలు, సుఖాలు, బాధలు, ఆనందాలు ఇంకా చాలా ఉన్నాయి. చూస్తూ ఉండు. మీరు వేస్ట్ బ్యాచ్ రా, ఎప్పుడు ఓడిపోతానే ఉంటారు. ఏయ్, పార్టీ చేసుకొని చాలా రోజులైందిరా. అవును, ఓ మంచి పార్టీ ప్లాన్ చేయాలి. ఇలా కాదు. ఏంటంటే నాగలక్ష్మి లాగి పెట్టుకుంటున్న పార్టీ గిట్ ఏంటంటే మరే ఈసారి కౌంట్ ఇచ్చేస్తారా? నువ్వు అడుగు. చూసావా, నాగలక్ష్మి చేసిన అవమానం తాలూకు ఫ్రస్ట్రేషన్ గట్ట తాగేస్తున్నాడు. గట్టి కొడేసింది కాదు రే. రాతాక్రా ఏ అది లెక్క. ఎరా ఓకే అంతరా. మతి కానీ కాకలు ఎత్తుకుపోయా? వాడిలోకి వెళ్ళి తాగుతావేంటి? మనసేం బాలేదే. అమ్మా తల
పట్టేసిందిరా. ఒరే నాగలక్ష్మి కొట్టిందని చెప్పి నువ్వు ఇలా రా కొట్టేస్తే నీ ఆరోగ్యం ఏం కావాలరా? అవునరా, నాగలక్ష్మి నన్ను కొట్టడం ఏంట్రా? ఈ అబ్బా నువ్వు చూసావా? ఎవరు చెప్పాడ్రా నీకు? ఎవరు చెప్పాడ్రా నీకు? కొట్టింది కదరా. నేను గుడికి ఎప్పుడు వచ్చాను రా? నువ్వు అదే అవుతున్నావు, చంపేస్తా. తాగితే వాడికి కిక్కెక్కింది. ఓయ్ ఊరుకోవే పుట్టికి కితకితలాడుతున్నాయే. నాగలక్ష్మి కొట్టిందట నిన్ను. ఏదైనా అర్థం అవుతుందా? అదేమో కోపంగా కొట్టేసి వెళ్ళిపోయింది. ఈ ఎదవల మాటలకి వాడి పెచ్చిపోయి ఇంకా కోపం పెంచేసుకుంటున్నాడు. ముందు వాళ్ళని వెళ్ళి కలపవయ్యా మగడా. అరే కొరనా కొడకలారా, ఓ గంట సేపు నేను చెప్పించేయండి రా. అదండి నువ్వు రారా. శ్రీమంతం అంటే ఓ పెద్ద లిస్టే ఉంటుందండి. చెప్పండి. పసుపు 4 కేజీలు, 2 చాలవా? కుంకుమ 4 కేజీలు, ఇది కూడా 2 కిలోలు. శాస్త్రం ఒప్పుకోదండి. శాస్త్రం షావుకర్ చెప్పాడు. అయ్యో మీరు భలేవారండి బాబాయ్. ఊర్లో అందరు నీ గురించి సీప్ గా మాట్లాడుతూ ఉంటే నువ్వు ఇక్కడ కూర్చొని సీమంతం లెక్కలేస్తావేంటి? నా రక్తం అంతా కొత్త కొత్తలా ఆడిపోతుంది. చీప్ గానా? ఏమని చెప్పరా? నా నోట్తో నేను చెప్పలేకపోతున్నాను. చెప్పండి. నువ్వు పెద్ద అమ్మ బుస్సు అంట కదా. అమ్మ బుస్సా అంటే ఏంటి? ఏదోట్లే. ఈ ఇంటల్లుడు కాకపోతే బడి దగ్గర పొంగడాలం కూడా కూడా పనిచేయవాడు. పొంగడాలా? ఎవడన్నాడు? ఎవడో ఒకళ్ళండి. నువ్వు పెద్ద చంపిస్త్రీ గాడు అంట కదా. చంపిస్త్రీ? చుట్టాలు చుట్టుపక్కల చీ కొడుతున్నా సరే సిగ్గు లేకుండా చెట్టు కొట్టి పెడకలాగా అక్కడే పడి ఉన్నాడు అంటారండి. ఎందుకన్నాడు? నాగలక్ష్మి సర్పంచ్ అయ్యాక మన ఇంటికి ఒక్కసారైనా వచ్చిందా? రాలేదు కదా. లేదు. ఎందుకు? బిజీ. బిజీ కాదు, బోడి బ్రహ్మం గారి ఇంటికి వెళ్ళటం ఎందుకని రాలేదు. బోడి బ్రహ్మం? బానిసలాగా అక్కేమో ఎదవలా చూస్తారంట కదా మిమ్మల్ని. బానిసా? అరే బంగారాజు, నీకు తెలుసు కదా వాళ్ళు నన్ను నెత్తిన పెట్టి చూసుకుంటారు కదరా. నువ్వు చెప్పొచ్చు కదా. నాకు తెలుసు బాబాయ్, నాకు తెలుసు. కానీ ఊర్లో వాగే వెదవులందరూ నోర్లు ముయించాలి కదా. ఎలా? నేను చెప్తా. మన ఇంట్లో జరిగే సీమంతానికి ఆ ఫ్యామిలీ అంతా వారం రోజులైనా ముందు రావాలి. అంతా రావాలంటావా? కనీసం సర్పంచ్ నాగలక్ష్మి నైనా పట్రా. లేకపోతే వీళ్ళు చెప్పేదంతా నిజం వద్ది, నువ్వు పెద్ద ఎదవ అవుతావు. చూసుకో. తీసుకొస్తా, చూసుకో. బాబాయ్ నువ్వు ధైర్యంగా నాగలక్ష్మి సాహసం చెయ్యి బాబాయ్. పిడకలో పొంగడాలేంట్రా తెంగరవాడు నువ్వు. అక్క బావ పట్టించుకోవట్లేదని, ఇది సర్పంచ్ అయ్యాక నా గడప తొక్కలేదని ఊర్లో అందరూ నా గురించి రకరకాలుగా అనుకుంటున్నారు. నేను సర్పంచ్ హోదాలో చాలా బిజీగా ఉన్నాను మావయ్య. ఊరుకోవే విజయ. ఈ పప్పున్ బ్యాచ్ వేసుకుని ఊరంతా తిరిగితే లేదు కానీ ఈ మేనమామ ఇంటికి రావడానికి బిజీ అంట. బిజీ. నేను బొఫోనా? నిన్ను కాదే అత్త, ఇదిగో ఈ చిడతల బ్యాచ్ ని. నేను కాదు మీరంటే. అయిన వాళ్ళందరికీ కానవని అయిపోయాను. ఊర్లో అంతా పరుగు పోతుంది. అది తలుచుకుంటే మనసు మొక్కలైపోతుంది బావా. ఏదో బతుకు, ఏదో బతుకు. ఎందుకురా అంత పెద్ద మాటలు? మేము 2 రోజులు ముందే వచ్చేస్తాం. కావాలంటే నాగలక్ష్మి వస్తుంది, తీసుకెళ్ళు. అమ్మా నేను అల్లు. ఆ బంగారు రాజుగాడు మంచోడు కాదు. వాడు హోమాన్ని డిస్టర్బ్ చేశాడు. ఆడింటి గడప కూడా తొక్కను. అదా నీ బాధ బావా. మన గుళ్ళో చెప్పావు కదా ఆడికే గొడవకు సంబంధం లేదని. ఆ విషయం నాగలక్ష్మి అర్థమయ్యేలా చెప్పు. ఆ బంగారాజు వేరే విషయంలో నాకు సహాయం చేయడానికి వచ్చి వాళ్ళని కొట్టాడమ్మా. ఆ గొడవ వల్లే వాడిని పగబట్టి అటాక్ చేశారు. ఆ కారణంతో హోమం ఆగిపోయింది. నిజానికి వీడికి వాళ్ళకి ఏ సంబంధం లేదమ్మా. అంతా నా వల్లే జరిగింది. నిజమా నాన్న? అవునమ్మా, పాపడు చాలా మంచోడు. సరే నాన్న, నువ్వు చెప్తున్నావు కాబట్టి నమ్ముతున్నా. వచ్చేసా. భలే మాయ చేస్తావు బంగారం. రండి సర్పంచ్ గారు. ఏంటివన్నీ? ఏదో మా ఆనందం కోసం. ఏంటి మావయ్య ఎంత సర్పంచ్ అయితే మాత్రం? హెచ్చులు ఎక్కువే నీ మనవరాలకి. మరి ఇన్సైడ్ కమ్. అప్పుడు గడ్డి మేటు దగ్గర అలా చేయడానికి వచ్చింది, ఇప్పుడు ఇంటికి వచ్చింది. ఏం గొడవ చేస్తుంది ఏంటో. అక్కడ గడ్డి మేట దగ్గర గొడవ చేసిన మ్యాటర్ గుర్తు చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఇంటికి వచ్చిన మ్యాటర్ గురించి మాట్లాడుతున్నాడు. మధ్యలో గుళ్ళో గో మీద కొట్టేసిన మ్యాటర్ మాత్రం తెలివిగా మర్చిపోతున్నాడు. ఏంటి లెక్క? సారీ. యాక్చువల్గా థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్సా? దేనికి? మా నాన్నకి హెల్ప్ చేసావంట కదా, అందుకే థ్యాంక్ యూ. అది ఎప్పుడు? అదేరా, అప్పుడు మామయ్య కోసం ఊరెళ్ళి ఫైట్ చేశాను కదా,
ఇప్పుడు థ్యాంక్స్ చెప్తుంది. ఓహో. నాగలక్ష్మి రావే. బంగారాజు లోపలికెళ్ళనా? నవ్విందేంటి? పడిపోద్దంటారా? పడండి, ఇవ్వను. పద. ఏంట్రా అంతలా చూస్తున్నావు? నీకు నచ్చదు కదా? నవ్వింది కదా. అమ్మయ్యా, కొంచెం కలిసినట్టు ఉన్నారు బంగారం. మొత్తం కలుస్తారు చూడవే. ఇది కొంపలా హాస్టలారా? ఆ సంపేదలో మీ తాత బ్రహ్మం గారి చంపో బాబే. నువ్వు అమ్మాయిని చెప్పి వార్నింగ్ ఇస్తున్నా. వాడు చిక్కడు దొరకడు, ఎవరిని వదలడు. చిన్నప్పుడు అమ్మాయిలతో తొక్కుడు బిళ్ళ ఆడుతుంటే ఆటే కదా అనుకున్నాం. మొక్కై వంగనిది మానే వంగునా అన్నారు నాలాంటి పెద్దలు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు. సర్పంచ్ టైం వేస్ట్ చేయకు. సడన్ గా చెప్పమంటే ఎలా చెప్పాలి? చెప్పేస్తలే. ఇదిగో, వాడు అమ్మాయిలను స్లిప్ లో క్యాచ్ పట్టినట్టు పట్టేస్తాడు. సింగిల్ గా దొరికిందనుకో కవర్ డ్రైవే, వెరీ డేంజరస్. ఇదిగో ఏ గదిలోకి తీసుకుని గడిపెట్టేస్తాడు. ఆ తర్వాత ఏదైనా జరగచ్చు తెలుసా? అయ్యో బ్యాంక్ మామ, నా గురించి నీకు తెలీదు. మంచిగా ఉన్నంతసేపే సర్పంచ్ నాగలక్ష్మి. తేడాలొస్తే శివంగి నాగలక్ష్మి. ఆడి బతుకు బస్ స్టాండ్ చేసేస్తా. అదే మాడిపిడి. ఓకే, ఆల్ ది బెస్ట్. నా బ్లెస్సింగ్స్ కావాలా? పర్లేదులే, మరి అంత పెద్దోనేం కాదు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నఖలు కుశలస్పందితుమపి. నాగలక్ష్మి ఎక్కడుంది? పొద్దున్నే ఎతికేసుకుంటున్నాడు ఈడు. భలే ఉంది. ఎప్పుడు ఫైటింగ్లు తప్ప యాంగిల్ మిస్ అయ్యానమాట. హాయ్ బంగారాజు. హాయ్. చీర బాగుంది. థ్యాంక్ యూ. చీరలో కూడా బాగున్నావు నాగలక్ష్మి. కదా, థ్యాంక్ యూ. ఏంటి ఈరోజు ఫ్రీయా? బంగారాజు ఫ్రీ, వెతక పనిలో పెట్టుకోడు. అమ్మని ఏ చాలా పని ఉంది. ఓకే ఓకే, బయలుదేరతా. బాయ్ బాయ్ బాయ్. ఏ ఎప్పుడు ఫోన్ లేంట్రా, ఇటండి. మనం ఒక గేమ్ ఆడుకుందామా? వీరి వీరి గుమ్మడి పండు. వీరి వీరి గుమ్మడి పండ అంటే చేతులు పట్టుకొని అటు ఇటు చూసి ఏ నాగలక్ష్మి, వీరి వీరి గుమ్మడి పండ నాకెంత ఇష్టమో తెలుసా? నేను ఆడతా. చెప్పానా, ఈడు ఇంకెక్కడికి వెళ్ళే. ఓకే, నువ్వు కూడా ఆడు బంగారాజు. వీరి వీరి గుమ్మడి పండు అందరా, అది నాకు ఇష్టం. నాకు తెలుసు, నీ ఆరాక్షన్ లైన్ వేస్తున్నావు కదా. నువ్వు పంట, మీరు పంట. ఏదో వేసాడు ప్లాన్. 1 2 3 నువ్వు పంట. వయస్కాంతం అలాగే లాగేద్ది. నువ్వే దొంగ. రండి రండి, అందరు రండి. హలో, ఇట్రా. ఏంట్రా మీరు ఎలా వేశారు? ఇలా. నేను ఇలా. మరి దొంగ ఎవరు? అమ్మ పట్టేసాడు. అయ్యో బంగారాజు, వాడే దొంగ. అవునా? కన్ఫ్యూజ్ అవుతున్నావు. అయ్యో మిస్టేక్ అయిపోయింది. నువ్వు రా. ఫుల్ ఫోకస్డ్ గా ఉన్నాడు. చూడు లత, నువ్వు వాడించు. వీరి వీరి గుమ్మడి పండు, వీరి పేరేమి? రోషన్. రోషన్ వెళ్ళి దాక్కో. ఫీల్డ్ క్లియర్ చేస్తున్నాడు. క్యాచ్ అవుట్ అవ్వకుండా ఉంటే చాలు. వీరి వీరి గుమ్మడి పండు, వీరి పేరేంటి? బంగారాజు. బంగారాజు వెళ్ళిపోతున్నాడు. బంగారాజు వెళ్ళిపోతున్నాడు. వీరి పేరేంటి? నాగలక్ష్మి. నాగలక్ష్మి వెళ్ళి దాక్కో. 1 2
5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. మ్యాచ్ బాగా ఫిక్స్ చేశారండి. 20, 25, 25. నాగలక్ష్మి అక్కడ కాదు, ఇట్రా ఇట్రా, ఇక్కడికి ఇక్కడికి ఇట్రా. పబ్జి 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 ఎక్కడ దొంగలు అక్కడే గప్చుప్. ఇటు వస్తున్నాడేమో చూడు. వస్తున్నాడా చూడు. ఏ వెనక జరుగు. పక్కనే ఉన్నాడు, కదలకు. అక్కడ ఉన్నాడన్నావు. చాలా ఫాస్ట్. ఓకే అటెళ్దాం పద. ఈడు పక్క జరుగు. ఎక్కడికి? అక్కడికి అక్కడికి వెళ్ళి చూడు. వెళ్ళు. సరే సరే ఓకే. బంగారాజు అక్కడ ఉంటే అవుట్ అయిపోతావు. నా పక్కకు వచ్చేయి. నీ పక్కకా? నా పక్కన ప్లేస్ ఉంది, వచ్చేయి. అక్కడే ఉంటే దొరికిపోతావు, వచ్చేయి. నీ పక్కన చిన్న ప్లేస్ కదా, ఏం పర్లేదు ఎల్లు. బాబాయ్ నేనే. బంగారాజు ఎల్లవయ్యా, పర్లేదా? అక్కడ అమ్మాయి అంతసేపు పొట్టుకు అంగుళం దూరంలో చేయి పెడితే రియాక్షన్ అలాగే ఉంటది. నువ్వు చూసావా? మొత్తం చూసా. బంగారాజు రమ్మంటే రావే. ఎల్లవయ్యా, ఒక అమ్మాయి అటువైపు తిరిగి అందమైన నడుము చూపించి రారా అంటుంటే అదే అదే. ఏం ఆలోచించకు, ఎల్లు కొమ్మి. ఆల్ ది బెస్ట్. ఎల్లే ముందు తలుపు కనిపెట్టి. ఇదిగా ఏ గదిలోకి తీసుకుని గడిపెట్టిస్తాడు. ఆ తర్వాత ఏదైనా జరగచ్చు తెలుసా? వీడేంటి గడిపెట్టాడు? బ్యాంక్ మామ చెప్పింది కరెక్టా? అదే జరిగితే నాగలక్ష్మి అంటే ఏంటో చూపిస్తాను. చూడు, ఇప్పుడు వెళ్తాడు, నడుము గిల్లుతాడు. అప్పుడు నాగలక్ష్మి తోక తొక్కిన కోపరలాగా అయిపోయి అరిచి కరిచి చీకొట్టి గోలెట్టి పెట్టెట్టుకుని పుట్టింటికి వెళ్ళిపోతుంది. పెళ్లికి ముందే పెట్టాకులు. పట్టుకుంటున్నాడు పట్టుకుంటున్నాడు. వస్తున్నాడు. అమ్మయ్యా, నాగలక్ష్మి అంటే ఏంటో చూపిస్తాను. నాగలక్ష్మి, నువ్వు మా ఇంట్లో అతిథి. అతిథి అంటే దేవుడితో సమానం. ఆడొచ్చి నాగలక్ష్మి దొంగ అంటే నా గుండె పగిలిపోద్ది. నీకోసం నేను అవుట్ అవుతా, సరేనా? ఆడొచ్చేస్తున్నాడు. మంచోడు, కానీ వీడి గురించి నేను తప్పుగా అనుకున్నానే. చిన్నపిల్లాడా పెద్దోడా? ఎంత అమాయకుడో, ఎలా బతుకుతాడో ఏంటో. నువ్వు చెప్పింది ఏంటి, జరుగుతుంది ఏంటి? అదొక అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్టే. చవరుకో. బంగారాజు చావు ముహూర్తానికి పూజ. కోపం స్వయం వినాశనం. అది ఈ కొటేషన్స్ చెప్పి నీ తెలివి ప్రదర్శించకో. చెప్పిన పని చెయ్యి. వాడి చావుకి ముహూర్తం పెట్టే పనిలోనే ఉన్నా, కానీ గ్రహాలు అనుకూలంగా లేవు. అది సుముహూర్తాలు చూడ్డానికి మనం పొడ్డు కోసి పేరు పెట్టట్లేదు, పీక కోస్తున్నాం. వచ్చే 4 రోజుల్లో
ఆ బంగారు రాజుగాన్ని చంపాలి. అరే అది బంగారాజుని చంపడం ఏంటి? విన్నావా? విన్నారా? మొత్తం విన్నావా? అవును, ఏమైంది? అదే 24 నుంచి మండుతున్న పొగ ఇది. వీలైతే ఆజ్యం పోయి, అంతేగాని ఆర్పిఓతో సమయం దగ్గర పడుతుంది. ఇంకా తప్పులు జరగడానికి వీల్లేదు. రండి బావగారు. సరే అలా అయితేనే. బాగున్నారండి? బాగున్నా బాబు. బాగున్నారా? బాగున్నా. అల్లుడు గారు ఎలా ఉన్నారు? బాగున్నాడండి. వీళ్ళెవరే? బ్రహ్మాజీ గాడు ఈయంకుడు ఏప్రలు. అందరూ లత రామ్మా, పెద్దమ్మ వచ్చారు. బాగున్నారా? నువ్వు ఎలా ఉన్నావమ్మా? వెళ్ళండి లోపలికి. రండి రండి, లోపలికి రండి. అలా మాట్లాడతామంటే తప్పు కాదు. ఇలా కాకపోతే ఇంకెలా మాట్లాడమంటావు? ఏమైంది నీకు? ఏం మాట్లాడుతున్నావు అసలు? ఆ దరిద్రపు మొహాలు చూడలేకే సీమంతం అన్న పేరు చెప్పి 4 నెలల ముందే ఇక్కడికి వచ్చాను. ఒక్క నిమిషం ఆగండి. ఇదేంటే ఇలా మాట్లాడుతుంది? అదే అర్థం కావట్లేదు. అసలు ఏమైంది చెప్పే. అసలు నేను పెళ్లి చేసుకుంది ఎందుకు? హ్యాపీగా ఉండడానికా లేకపోతే వాళ్ళ దగ్గర బానిసలా బతకడానికా? వాళ్ళేం చేశారమ్మా? నేను ఏం చేసినా తప్పు. పొద్దున లేవకపోతే తప్పు, మొగుడిని పేరు పెట్టి పిలిస్తే తప్పు, టీ షర్ట్ వేసుకుంటే తప్పు, నైటీ వేసుకుంటే తప్పు, వంట లేట్ అయితే తప్పు, వంటలో ఉప్పు ఎక్కువైతే తప్పు, ఆఖరికి ఫ్రిడ్జ్ లో నీళ్లు పెట్టకపోయినా తప్పు. నేను ఏం చేసినా తప్పు తప్పు. నాకు అసలు స్వాతంత్రం లేకుండా పోయింది. పెళ్లి చేసుకుని జైలుకి వెళ్ళినట్టుంది. వాళ్ళు వింటారే, ఆపు నువ్వు. విననివ్వు. అందుకేరా ఇలాంటి టెన్షన్లు ఏం పెట్టుకోకూడదు. అలా హ్యాపీగా సింగిల్గా ఉండాలి. ఎరా ఎప్పుడు ఇక్కడే పడి ఉంటావు? వేరే పనేం లేదురా నీకు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. పెద్ద చిన్న లేదా ఓ అసలు? విషయం చెప్పే లత, పొద్దునే లేవమని, బుద్ధిగా చదువుకోమని, పద్ధతిగా బట్టలు వేసుకోమని, పెద్దల్ని పేరెట్టి పిలవద్దని, వంట నేర్చుకోమని, ఇలా చాలా విషయాలు చిన్నప్పుడు అమ్మా నాన్న నీకు చెప్పుంటారు కదా. ఎప్పుడైనా వాళ్ళు తిట్టుకున్నావటే? ఏదైనా మనం తీసుకునే దాన్ని బట్టే ఉంటదే. వాళ్ళు కోడలు కూతురు లాంటిదని కొంచెం చనువు తీసుకుని ఉండొచ్చు, లేదా పెళ్ళయ్యాక కొడుకు దూరం అయిపోతాడని కొంచెం భయంతో అని ఉండొచ్చు. వాళ్ళకి ప్రేమతో దగ్గర అవ్వాలి గాని కోపంతో కాపురాన్ని కొల్లేరు చేసుకుంటావా? మామయ్య, అత్తయ్య, ఇలా రండి. తరాలు మారిపోతున్నాయండి. మీరు మారాలి. ఓ ఆడపిల్ల పుట్టింటి నుంచి మెట్టింట్లో అడుగు పెడుతుందంటే కళ్ళల్లో ఆశలు పెట్టుకొని వస్తుంది. పెద్దరికం పేరుతో ప్రవచనాలు చెప్పి మీ కోడల్ని గుప్పెట్లో పెట్టుకోవాలనుకోవద్దు. 3 ముళ్ళు పడి మీ గడప తొక్కినంత మాత్రాన ఆడపిల్ల మంత్రం వేసినట్టు మారిపోదమ్మా. మనసుతో ఎవ్వరం టైం పడద్ది. మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బతుకంతా అయిపోయాక శివరాకారంలో మంచాన్న పడ్డాక ఆ రోజు మా కోడల్ని బాగా చూసుకోవాల్సిందని మీరు అనుకున్నా, లేదా వీళ్లు పోయాక అత్తా మామల్ని బాగా చూసుకోవాల్సిందని నువ్వు అనుకున్నా ఏం లాభం లేదు. బతికున్నప్పుడే కలిసి ఉండాలి. పెళ్ళంటే తంతు కాదమ్మా, ఒట్టేసినట్టే.
మరి ఒట్టేశాక నిలబెట్టుకోవాలి కదా. మళ్ళీ చెక్కు రామ్మా. సారీ మావయ్య. ఎరా ఆ ఏదో పంచాయతీ ఇంకా అవ్వలేదా? అందుకేరా నాలా పెళ్లి చేసుకోకుండా ప్రశాంతంగా ఉండాలి. ఇటు వేరియేషన్ మీద వేరియేషన్ ఇచ్చుకుంటూ ఆపోతున్నాడు. ఏంటి బంగారం ఇలా ఉన్నావు? ఏంటే ఈ మనుషులు బతికున్నప్పుడు ప్రాణం విలువ తెలియదేంటి వీళ్ళకి? పోతేనే తెలుస్తుందా? నాకు తెలిసే దాని విలువ. ప్రేమతో పెళ్లి చేసుకుని నీతో బతకలేకపోయాను, నా బిడ్డతో బతకలేకపోయాను, నా మనవడితో బతకలేకపోయాను, ఇష్టంగా కట్టుకున్న ఇంట్లో ఉండలేకపోయాను. చిన్న చిన్న గొడవల కోసం ఎందుకే జీవితాంతం కొట్టుకుని చేస్తారు? బతికున్నప్పుడే కదా ఈ ప్రేమలో, పోయాకేం మిగులుతుంది? ఫోటోలు తప్ప. బంగారు రాజుని ఆగతాయనుకున్నానే, కానీ పెళ్లి మీద ఇంత మంచి ఒపీనియన్ ఉందంటే వాడి మీద రెస్పెక్ట్ పెరిగింది. నాకు కూడానే అలానే అనిపించింది. నా బిహేవియర్ చూసి నాకే సిగ్గేసింది. నా లైఫ్ మార్చేశాడు. ఏంటే మార్చేసేది? ఆడిక్కడికి వచ్చామో పెళ్లి వేస్ట్ అంటాడు, అక్కడికి వచ్చామో పెళ్లి సూపర్ అంటాడు. ఆడు తిప్పిరిగాడే. లేదు, మా నాన్న చెప్పాడు వాడు మంచోడే. అసలు ఫస్ట్ మీ నాన్నో తింగరుడు. ఏయ్, మా నాన్న గురించి అలా మాట్లాడుకో, తిడతా. నిజం చెప్తున్నాను, ఆయన మంచోడు అనుకుంటున్నాడంటే మీ నాన్న మామూలు తింగరుడు కాదు, ఊడ తింగరుడు. అయినా ఆ రోజు రూమ్ లో తీసుకెళ్లి గడిపెట్టగానే నీకు టిక్ పెట్టేస్తారనుకున్నా. ఆడెందుకు మధ్యలో ఆగిపోయాడో ఇప్పటికీ అర్థం కాదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఒక పెద్ద ముండాలు పట్టుకుని పొడి చేస్తావా? సరే, ఐమ్ సారీ. సరే, ఒక పంచి రేపు ఆడి దగ్గరికి వెళ్ళి సరదాగా మామిడి తోటకెళ్ళి మాట్లాడుకుందాం రా అని చెప్పు. సింగిల్ గా వెళ్దాం, నువ్వు నేను మాత్రమే అను. ఆడ బాటలాగా ఎంత కూడా వచ్చేస్తాడు. అక్కడికి వచ్చాక వాడు నేను ఏదోటి చేయకపోతే అప్పుడు నువ్వు కరెక్ట్ అని ఒప్పుకోవడమే కాదు, నీ కన్యాదానానికి మీ ఆయన కాలు సంతూర్ సభతో నేను దోముతా. సరే, నీకు నాకు బెట్. వాడు మిస్బిహేవ్ చేస్తే నువ్వు కరెక్ట్ అని ఒప్పుకుంటాను, నేనే నీ దగ్గరికి వచ్చి సారీ చెప్తాను. బట్ వాడు జెంటిల్మెన్ లా బిహేవ్ చేస్తే నువ్వు వెళ్ళి మా నాన్నకి సారీ చెప్పాలి. ఏంటా తింగరుడికే? చెప్తాలే. బెట్టా? కొంచెం ఎబ్బెట్టుగా ఉంది కానీ బెట్టే, కాను కండిషన్. నువ్వు ఇలా తింగరదాలా కాకుండా ఆడికి డౌట్ రాకుండా యాక్ట్ చెయ్యి. స్కూల్లో యాక్టింగ్ లో నాకు చాలా అవార్డ్స్ వచ్చాయి. ఇప్పుడు చూడు. చూసుకుంటా. బంగారాజు, ఏంటి రోజు రోజుకి ఎక్కువ కనెక్ట్ అవుతుంది? ఏం చేశారు? పెట్రోల్ పోసే, ఇప్పుడు చూడు ఇలా తగలబడుద్దు. వర్షం పడకుండా ఉంటే చాలు. మనిద్దరం కాసేపు మామిడి తోటకెళ్ళి మాట్లాడుకుందామా? మామిడి తోటలోక? ఓకే. ఎవరెవరు? ఎవ్వరూ వద్దు, నువ్వు నేను మాత్రమే. నువ్వు నేను మాత్రమేనా? వస్తావా? అయితే రేపు మార్నింగ్ 9:30కి షార్ప్ మామిడి తోటలో ఫిక్స్. ఓకే. ప్లాన్ వర్కౌట్ అవుతుంది. మామిడి తోటంట. మామిడి తోటంట. ఒక్కతే వెళ్తుంది, ఏం చేస్తాడో ఏంటో. తాత, ఏంట్రా? నీ టెన్షన్ నాకు అర్థమైంది, నేను చూసుకుంటా, నాకు వదిలేయ్. నువ్వు సూపర్ హే, నువ్వు సూపర్ రా, నువ్వు సూపర్ రా. నువ్వేంట్రా ఇక్కడ? ఏ రాకూడదా? మీరెందుకు వచ్చారు? ఇంట్లో ఏం తోచట్లేదు, సరదాగా వచ్చాం. అవునవును, నాకు కూడా ఏం తోచట్లేదు, అందుకే వచ్చాను. ఇట్రా, ఒక గేమ్ ఆడదామా? ఏ గేమ్? రన్నింగ్ రేస్. ఆ చెట్టు కనిపిస్తుంది కదా, ముగ్గురులో దాన్ని ఎవరు ఫస్ట్ టచ్ చేస్తే వాళ్ళే విన్. ఓకే, ఆడదాం. నేనే గెలవబోతున్నాను చూడు. 1 2
బసవా బసవా మనవడు బసవా బసవా చిన్న నీకేం కాలేదుగా? నాకేం కాలేదు. ఏం కాలేదు, భయపడు భయపడు. ఎంతసేపు నిద్రపోతాడు? లేపవయ్యా. పడుకోనివ్వే కాసేపు. ఓ, ఇంకా లేవలేదా? హాయ్ నానా, హ్యాపీ బర్త్డే. హాయ్ నానా. రాము, థ్యాంక్స్ నానా. బర్త్డే విషెస్ చెప్పావు, గిఫ్ట్ కొరియర్లో పంపావు, కొత్త బట్టలు వేసుకుంటా. ఆఫ్ కోర్స్. నానమ్మ చెప్పినట్టు తల స్నానం చేస్తా. ఎవ్రీథింగ్ రా. ఓకే, పర్ఫెక్ట్ గా చెప్పావురా. నైస్. హ్యావ్ ఎ నైస్ బర్త్డే రా. ఓకే బాయ్. ఇదే ఫస్ట్ టైం నాగలక్ష్మి రానంటేనే గుడికి వచ్చావు. నీ వల్లే. హలో. హలో నానా. హాయ్ నానా. డిడ్ యూ ఈట్? టైంకి తింటా, పడుకుంటా, జాగ్రత్తగా ఉంటా, సరేనా? గుడ్. ఇప్పుడు నీ ఫోన్ డ్యూటీ అయిపోయింది, వెళ్ళి హాస్పిటల్ డ్యూటీ చూసుకో. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. వెల్కమ్ రా. బాయ్ బాయ్. ఫాదర్తో ఎవరైనా అలా మాట్లాడతారా? నాన్న, నిన్ను చూడాలని ఉంది నాన్న. నాన్న, నీతో మాట్లాడాలని ఉంది. చిన్నప్పుడు నాన్నకు రాసిన లెటర్స్, ఎందుకంటే ఆయన చదివే టైం లేదు. ఆయనది వేరే ప్రపంచం నాగలక్ష్మి. నేను అమెరికాకి వెళ్ళినా నాతో టైం స్పెండ్ చేయలేరు, అలా అని ఇండియాకి రాలేరు. ఆయనకి నా మీద ప్రేమ ఉంది, కానీ ఎలా చూపించాలో తెలీదు. అలాగని ఆయన చూపిస్తున్న ప్రేమ నాకు సరిపోవట్లేదు. ఆయన నుంచి నేను ప్రేమ ఎక్స్పెక్ట్ చేస్తే నేనే డిసప్పాయింట్ అవుతాను. ఆయన రాడు, నన్ను చూసుకోడు అని ఫిక్స్ అవడానికి నేను ఇంత హార్ష్గా మాట్లాడతాను. బయటేదో నేను నవ్వుతూ తిరుగుతున్నానని అనుకుంటారు కదా, కానీ అది లోపల ఉన్న ఒంటరితనాన్ని కవర్ చేసుకోవడానికి యాక్ట్ చేస్తున్నాను. కానీ లోపల చాలా లోన్లీనెస్ ఉంది లక్ష్మి. ఏమా సేమంతం ఆడాడు అయిపోయిందా? అయిపోయిందన్నా. ముందు భోంచే. రా రా, వస్తాను. 1 minute. ఫోన్ చూడు. బంగారాజు. హలో మావయ్య. ఏరా చెప్పు. మీకో విషయం చెప్పాలి. ఏంట్రా? ఇప్పటి వరకు ఇది నాగలక్ష్మి కూడా చెప్పలేదు. ముందు మీకే చెప్తున్నా మావయ్య, నేను తన్ని ప్రేమిస్తున్నాను. మీకు ఇష్టమైతే తన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. ఇంతకాలం మీరు నా గురించి ఏమైనా అనుకుని ఉండొచ్చు, కానీ మీకు మాట ఇస్తున్నా మావయ్య, మా అమ్మ నాన్నమ్మ బతుకుంటే వాళ్ళని ఎలా చూసుకునేవాడినో అంతకంటే ఎక్కువ ప్రేమగా మీ కూతుర్ని చూసుకుంటా. మీ కూతుర్ని నాకు ఇవ్వండి మామయ్య. నేను నీతో మళ్ళీ మాట్లాడతాను రా. సరే మామయ్య. ఏమంటావమ్మా? ఇంతకన్నా ప్రేమించేవాడిని నువ్వు తీసుకురాగలవా నాన్న? వెళ్ళు, తొందరగా వచ్చా, అందరూ ఉంచేద్దాం. సరే. అసలు మీ ఇద్దరికి ప్రేమ ఏంట్రా? నేను నమ్మలేకపోతున్నాను. ఇప్పుడే మీ నాన్నతో మాట్లాడుతాను. బా యా, వీళ్ళిద్దరూ ప్రేమ పెళ్ళైన షాకులు ఇచ్చేస్తున్నారు. యు మీన్ లవ్? పెళ్లి చేయాలైతే ఎప్పుడు పెళ్లి?
వచ్చే నెల 15 లోపు చేయాలి. ఎందుకంటే ఇద్దరు కలిసి అభిషేకం చేయాలి కదా. వాట్? నెక్స్ట్ మంత్ 15th? దానికోసమే ప్రేమలో పడ్డారేమో తెలియట్లేదు. నువ్వు ఎప్పుడు ఇండియా వస్తున్నావు మరి? ఐ కాంట్ కమ్, టూ మెనీ సర్జరీస్. ఒక పని చేయి రమేష్, వాళ్ళిద్దరికి పెళ్లి చేసి యుఎస్ కి హనీమూన్ కి పంపించేసి 3 నెలలు నాతోనే ఉంటారు. ఓకే, ఐ హావ్ టు డూ ప్రొసీజర్ నౌ. ఓకే బాయ్. అరే భలే ఉడరా బాబు మీ నాన్న. పెళ్లికి రామంటే లేదు, అపాయింట్మెంట్లు ఉన్నాయి. హనీమూన్ కి అమెరికా పంపించమంటాడేంటి? పర్లేదు మామయ్య, నాన్న గురించి తెలిసిందే కదా. ఆయన అక్కడ కార్డియాలజిస్ట్ కదా, సర్జరీస్ లో బిజీగా ఉంటారు. మీరు ముహూర్తం పెట్టించండి, మేమిద్దరం వెళ్ళి తర్వాత కలుస్తాం. అదే బెటర్. అంతే అంటావా? నేను బతుకుంటే ఈ పెళ్లి ఎంత హడావిడిగా చేసేదాన్ని బంగారం. ఇప్పుడేం పోయిందే, నువ్వు ఆడాళ్ళతో తిరుగు, నేను మగాళ్ళతో తిరుగుతాను. హడావిడంతా మందే రా. ఎట్టకేళ్ళకి బంగారాజు పెళ్లి అయిపోతుందిరా. మన పిల్లలు కూడా హ్యాపీగా మీరు తగలడ్డారే. మీరేంట్రా పెళ్లికి ప్లేసుకొని ఊర్లో పెళ్లికి ఇంత ఆనందం ఏంట్రా? ఆనందం మా కాకపోతే ఇంకెవరికండి? ఎంతకాలం బిక్కు బిక్కు మాట బతికాం కదండి, ఈ రోజుతో మాకు విముక్తి లభించిందండి. మా ఇంట్లో పెళ్లి లాగా చేస్తాం సార్. పందిళ్ళు గాని, భోజనాలు గాని, స్వీట్లు గాని, ఆటలు గాని. చూసావా, వీళ్ళందరూ పెళ్లి కావాలని ఎంత బలంగా కోరుకుంటున్నారో. అంతకంటే బలంగా ఈ పెళ్లి ఆగిపోవాలని వాళ్ళ కూతురు కోరుకుంటున్నారు. వీళ్ళ బిచ్చింగ్స్ ఉన్నంత వరకు ఈ పెళ్లి ఆగదు. బిచ్చింగ్స్ కాదయ్యా, బ్లెస్సింగ్స్. నేను చెప్పింది అదే. అయితే నీకు నా బిచ్చింగ్స్. థ్యాంక్ యూ. కుంభాలు కుంభాలుగా తినండి. దండుపాలెం మ్యాచ్ గురించి వెండ బేగా చూడడం ఇదే మొదటిసారి. పెద్దమ్మా, పెళ్లికి తప్పకుండా రావాలి. నేను రాకుండా ఎలా రా? ఎరా ఏంటి సంగతులు? రే, నైట్ మన వాళ్ళందరికి మంచి పార్టీ ప్లాన్ చేశాను, తప్పకుండా రావాలి. రే, పెళ్ళి అయిపోయే వరకు నువ్వు నాతోనే ఉండాలి, సరేనా? తప్పకుండా రా. సరేరా, బాయ్. అది బాయ్. ఏంటలా చూస్తున్నావు? ఆ కుక్కల్ని చూడు, వాటి ప్రవర్తన ఎందుకు అలా ఉంది? వాడికి పెళ్ళైపోతుందని నేనంటుంటే నువ్వు కుక్కల ప్రవర్తన మీద రీసెర్చ్ చేస్తావేంటి? బుద్ధి లేదా నీకో? వాడి వెనక ఏదో ఉంది, ఏదో శక్తి వాడిని నడిపిస్తుంది. ఏమీ లేదు, వేదవ చాదస్తము. నువ్వు నమ్మట్లేదు కదా? వాడొచ్చాడు, బంగారాజు ఆత్మ వచ్చింది, నాకు తెలుస్తుంది. ఇరవై 24 ఏళ్ల ఎదురు చూపుకి ఈ రోజు ఫలితం దక్కింది. ఏం మాట్లాడుతున్నావు నాన్న? నిజం, ఎవరు నమ్మలేని నిజం. ఓ ఆత్మ ప్రతి 24 సంవత్సరాలకి మన ఊళ్ళో జరిగే రుద్రాభిషేకం సమయంలో వస్తుందంటే నమ్ముతావా? వాడి కొడుకు శరీరంలోకి వెళ్లే శక్తి ఆత్మకుందంటే నమ్ముతావా? ఆత్మే నా తాతని తండ్రిని చంపిందంటే నమ్ముతావా? నమ్ము, నేనే సాక్ష్యం. కళ్ళారా ఆత్మని చూసిన వాడిని, వాడి చేతిలో చావు అంచుల వరకు వెళ్లి వచ్చిన వాడిని, వాడి కళ్ళ ముందే వాడి కుటుంబాన్ని కసి తీర చంపాలని దీక్ష పూనిన వాడిని.
ఆత్మ మీద ప్రతీకారంతో తాంత్రికం నేర్చుకున్న వాడిని. నీకు ఆత్మను చూపిస్తా పదా. వాడి మనోడిని చంపేయాలి. ఆ ఆత్మ చూస్తుండగానే ఆ వంశాన్ని నాశనం చేయాలి. ఎక్కడున్నాడో చూడు. నైట్ పెళ్లి పార్టీ ఉంది. అయితే వాడిని అక్కడే చంపే. తీసుకోనా తాగరా. నీకేమైంది బుజ్జి? మూడ్ లేదు మాస్టరు. నీ మూడికేమైంది? ఏమైందంటే ఏం చెప్పమంటావు? ఓయ్ బంగారు రాజు, ఏంటి? తుది ఘట్టం నిర్విఘ్నంగా సాగాలి. శివోహం. కాఫీ తాగమని ఇబ్బంది పెట్టేశారు. సత్యమా, బంగారం నువ్వు రా సరదాగా. నువ్వు వెళ్ళి నేను వస్తాలే. అలాగే. ఇంత సంతోషంగా ఉన్న సత్యమ్మకి ఈ విషయం చెప్పి బాధ పెట్టాలా? ఆత్మవాడిలోకి రాకుండా ఆపే తంత్రం చేసిన గొలుసు తీసుకెళ్లి బంగారాజు మెడలో వెళ్ళు. మీ అడవుడు ఎక్కువైపోయింది పెళ్ళిలోనే. పెళ్లి కూతురు వచ్చింది. అక్కడ కూర్చో మామయ్య. నువ్వు కూర్చో కూర్చోలేడు. నువ్వు నిచ్చిడిపోతాడు. కూర్చో. రేపు నాగలక్ష్మిని పెళ్లి కూతుర్ని చేస్తున్నాం. మీరందరూ రావాలి తప్పకుండా. పెళ్లి కొడుకుని చేస్తుంటే పెళ్లి కూతురు రావడం మా కాలంలో నేను ఎప్పుడు చూడలా. ముసలి పడిపోతానే. వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ బంగారం. ఏంట్రా ఏంటిది? అంత తొందర ఎందుకు? సాయంత్రం తాపీగా చూసుకోవచ్చు. రేపే బంగారాజు గాడి పెళ్లి కాదు.
రే బంగారాజు గౌరీ పూజకి వెళ్తాం. హారతి టైం కన్నా వచ్చాయే. రావాలా మావయ్య? నువ్వేమిదిరా బాబు, రాకపోతే ఎలాగా? మళ్ళీ ఈడు వస్తాడో లేదో. ఇక అది అని దగ్గర నుంచి తీసుకురావాలి నువ్వు. వచ్చేయాలి. బంగారం, వీళ్ళతో గుడికి వెళ్తున్నాను, నువ్వు రా. నేను మనోడితో ఉంటా, నువ్వు వెళ్ళు. అలాగే. బా, ఇప్పటి వరకు అంతా మనం అనుకున్నట్టే జరిగింది. గోదాట్లో కలిపేయండి రా. ఇప్పుడు వచ్చి నా కూతురు ఆ బంగారాజు గడిని ప్రేమించానంటుంది. రెండో కంటికి తెలియకుండా ఆ బంగారాజు గడి చంపేస్తాను. బావా, వాడు ప్రేమించాడని తెలిసిన వెంటనే వేసేస్తే ఊళ్ళో అనుమానం వస్తుంది. ముందు పెళ్లి కొప్పుకో. పెళ్లి పనులు మొదలయ్యాక వేసేద్దాం. అప్పుడు ఎవరికి ఏ అనుమానం రాదు. ఆ చిన్న బంగారాజు చనిపోయే వరకు మనం అనుకున్నట్టే జరగాలి. బంగారాజు, బంగారాజు, ఏంటి, ఏమైంది? ఆడిని చూడు. వాడిని వదలొద్దు. నాకు వదిలేండి, నేను చూసుకుంటాను. ఏంట్రా నువ్వు చూసుకునేది? ఊరు చివరన్న నీ ఇంటి దగ్గర కానీ స్వయంగా నేనే తీసుకొస్తే ఏం పీకావు? చివరికి నేనే ఆపాల్సి వచ్చింది. ఆడపిల్లను అడ్డు పెట్టుకుని కొబ్బరి తోటలోకి పంపిస్తే కొట్టించుకుంటూ గుడి దాకా వచ్చావు. అప్పుడు నేనే కాపాడా. మూసుకుని చెప్పింది చెయ్యి. రమేష్ గడ నమ్మలేకపోతున్నాను బంగారం. బావా, వాడు తప్పించుకోవడానికి వీల్లేదు. పక్కాగా అనుకున్నట్టే చెయ్యి. పెద్ద బంగారాజు ఆత్మ మళ్ళీ వచ్చిందని నేను నీకు చెప్పాను. నేనింతకాలం అనుభవించిన బాధ ఆ వంశం కూడా అనుభవించాలి. ఆ ఆత్మ చూస్తుండగానే వాడి మనోడిని కసి తీరచ్చు. నా తండ్రిని తాతని చంపిన వాడి మీద పగ అప్పుడు చల్లారుతుంది. ఇంతకాలం నేను ఆడి వంశం నాశనం కోసం ఎంత రగిలిపోయానో ఆ బంగారు రాజు గాడికి అర్థం కావాలంటే చిన్న బంగారు రాజు గాడు చావాలి. నా కొడుకు నీ అల్లుడు కావాలి. గుడిలో నిధి నీది, పగ నాది. ఆ పెళ్లి కొడుకు కానీ హారతి టైంకి తీసుకురమ్మని ఆదికి చెప్పాను. ఎలాగైనా వెళ్ళి కాపాడు బంగారం. చేసిన ఉంగరం ఇది. చిన్న బంగారు రాజు వేలికుంటే ఆత్మవాడి లోపలికి వెళ్ళలేదు. ఇది ఎవరిచ్చిన అనుమానం వస్తుంది. నీ కూతురు చేతికిచ్చి వాడి వేలికి తొడిగించు. చచ్చిపోతాడు, ఏదో ఒకటి చేయకుండా. ఆపండిరా, రే వద్దురా. అక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుందా నీకు? దీనికోసమా తరతరాలుగా నీకు సేవ చేస్తున్నావు? దీనికోసమా నీకు కాపలా కాస్తున్నావు? బ్రతికున్నప్పుడు నా భర్తను చంపి నరకం చూపించావు. చచ్చాక నా కళ్ళ ముందే నా మనోడిని చంపుతూ నరకం చూపిస్తున్నావు. మా ఏడుపులో నీకు మంత్రాల్లా వినపడుతున్నాయా? కొట్టకండిరా, చచ్చిపోతాడురా. ఇది నీకు అన్యాయంగా అనిపించట్లేదా?
రాయిలో ఉన్నావా? రాయిలో ఉన్నావా? అసలు ఉన్నావా నువ్వు? ఆపండిరా. వద్దురా, వాడిని వదిలేరా. నువ్వు ఎక్కడెక్కడ ఉన్నావు నాకు తెలుస్తుంది. ఈ బంగారాజు బయటికి రారా, బయటికి రారా. రే బంగారాజు, బయటికి రారా. బంగారాజు రా. చూడు, నీ మనోడు నా కాళ్ళ కిందున్నాడు. చూడు చూడు. రే ఏం చేయొద్దురా, వదిలేరా. సంపత్ ఏం చేయొద్దురా వాడిని. రే చిన్న పిల్లోడురా, ఏం చేయొద్దురా. రే వదిలేరా, చచ్చిపోతాడురా. నా కొడుకు వచ్చాడురా రాము. కత్తివండ్రా, ఈ నా కొడుకుని నరుకుతా. నా మనవాడిని తొక్తావురా, నా వంశాన్ని తొక్తావురా. నా కొడక చూడు చూడు, బంగారు రాజురా, ఇక్కడే ఉన్నాను రా. నీ మనవాడిని చంపపోయాడు. చంపు బంగారం, చంపేయండి. బంగారు రాజు ఎగరా రా, లెగరా ముందు. బంగారాజు ఏయ్ నా కొడుకుని.
గుండెల మీద కాలేశాడు రా. తొక్కరా, తొక్కు. కొట్టు బంగారం. ఎయ్యరా, నిన్ను చంపాలనుకున్నాడు రా. తలకి దెబ్బేంట్రా? ఏం లేదు మావయ్య. ఏమైంది? ఏంట్రా? ఏం కాలేదు మావయ్య, చిన్న గొడవ అంతే. ఏం కాలేదు. వాడిని వదలొద్దు. ఇంకా డ్రామాలేంటిరా? రేయ్, నా మనవడి జోలికి వస్తారా మీరు? చంపేస్తాను, చంపేస్తాను, నిన్ను వదలను. వదలండి. తెలీదు. వద్దు, నా మాట వినండి. వదలండి నాన్న, వదలండి. వద్దు నాన్న. నాగలక్ష్మి నాన్న, నాగలక్ష్మి తనకు తెలిస్తే బాధపడుతుందా? బంగారాజు, నాగలక్ష్మి ఏమైంది? నాకేం కాలేదు, చిన్న గొడవ అంతే. ఏం కంగారు పడకు. ఏం కాలేదు, కంగారు పడకు. కాలేదుగా. ఏమైంది నాన్న? నాన్న, బంగారాజు ఏం కాలేదుగా నాన్న? What happened to you? ఏం కాలేదు నాన్న, ఏం కాలేదు. మీరు కంగారు పడకండి. ఐఎమ్ ఓకే. అవును, మీరేంటి నాన్న ఇక్కడ? నా కోడలు తండ్రిగా నా బాధ్యత గుర్తు చేసింది, అందుకనే వచ్చాను. యూర్ ఓకే? యూ ఎవ్రీథింగ్ ఓకే? ఓకే నాన్న. సతమ్మ, నిజమేనా? నన్ను అలా వదిలేసి వెళ్ళిపోయావేంటి సతమ్మ? ఎంత ఏడ్చాను తెలుసా? వెళ్ళమాకండి సతమ్మ, ఇక్కడే ఉండిపోండి. రే, ఎవరెక్కడ ఉండాలో ఆయన నిర్ణయిస్తారు. మనం ఇక్కడ ఎలా ఉండాలో మనమే నిర్ణయించుకోవాలి. నానా, ఏరా, లైఫ్లో ఫస్ట్ టైం మిమ్మల్ని చూడటం, మీరు ఎదురుగా ఉంటే చాలా ధైర్యంగా ఉంది నాన్న. ఇప్పుడు ఈ ధైర్యం నీ కొడుకు ఎప్పుడైనా ఇచ్చావా? పెద్దోడివి, నీకే ఇలా ఉంటే పసివాడు, వాడి పరిస్థితి ఎలా ఉంటుంది? వెళ్ళిపోతున్నాం రా బంగారం. ఇప్పుడు మేము వెళ్ళిపోతే మమ్మల్ని మీరు ఎప్పుడు చూడలేరు, మిమ్మల్ని మేము ఎప్పుడు చూడలేము. జాగ్రత్తగా ఉండండి రా. ఒరే మనోడా, బంగారాజు మనవడు చిన్న బంగారాజు అంటే ఎలా ఉండాలి? ఊరికి ధన్నులా ఉండాలిరా. ఎవరికైనా కష్టం వస్తే బంగారాజు కావాలనిపించాలి, ఎవరికైనా ఆనందం వస్తే బంగారాజు రావాలనిపించాలి. ఊరంతా నిన్ను ప్రేమించాలిరా. అలా ఉంటారని మాటివ్వు.